ఐఏఎస్ కావడమే మీ లక్ష్యమా? ఎనలాగ్ ఐఏఎస్తో మీ గమ్యాన్ని చేరండి. అసలు పోలీసు యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకున్నారో చెప్పు. నాకు మొదట బీజం పడింది, డిపార్ట్మెంట్లో చేరాలని బీజం పడింది. ఎంఏ రబూఫ్ అని మా ఊరికి కొత్తగా ఎస్ఐకి వచ్చాడు. అసలు ఆయన మోటార్ సైకిల్ వేసుకుని వచ్చాడంటే రోడ్డు మీదకి 1970లో ఫస్ట్ టైం అపేర్ అయ్యాను. ఒకసారి ఏమైందంటే రావు అని మన ప్రిన్సిపల్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పట్లో శ్రీశైలం పోతున్నాడు దర్శనం కోసం. ఆయన నిరుదోపిడీ చేసేస్తున్నారు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ. అది ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయింది. అప్పుడు కానిస్టేబుల్ కూడా వచ్చాడు. సార్ నాకు ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, పలానా ఇట్లా వాడు నల్లమల ఫారెస్ట్లో వేసింది మేమే బాబు అన్నాడు. అమ్మయ్యా అనుకున్నాను నేను. సార్ పొలిటికల్ పోస్టింగ్ తీసుకుంటే మీరు న్యూట్రల్గా ఎలా పనిచేయగలరు? నాకు ఎవ్వరు ఏమి అది కాంగ్రెసా అది టీడీపీ, నాకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో లేకపోతే ఇంకేదన్నా సినిమా హాల్లో స్మోకింగ్ చేస్తానో తీసుకొచ్చి ఒక 10 మందిని లోపల వేసేవాళ్ళం. మన సినిమా పెద్ద పెద్ద సినిమా విలన్ల దగ్గర ఈ డాగ్స్ ఉంటాయి కదా, ఆ టైప్ ఉండేవాళ్ళు. వాళ్ళు పోయి కరెక్ట్గా పనిచేసి మళ్ళీ వచ్చేసేవాళ్ళు ఆయన దగ్గరికి. కోటమూరు ఏరియా 2 గ్రూపుల మధ్య గొడవలు వాస్తవమే. అక్కడ మీరు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు? అక్కడ ఒకడు ఉండేవాడు కళ్ళబుడ్డి గాడు అనేవాడు. వాడిని వాడు ఏం చేసేవాడు అంటే వచ్చి ఏదో ప్రాబ్లం క్రియేట్ చేసేవాడు. వాడికి నాకు బాగా గొడవ అయింది ఒకసారి. అప్పుడేమైందంటే బనగానపల్లి విపరీతమైన ఫ్యాక్షన్, అది మామూలు ఫ్యాక్షన్ కాదు. సత్యరెడ్డి కొడుకు పాస్తారెడ్డి కుర్రోడు ఆయన. ఆ గన్ ఎత్తుకుని వెళ్ళిపోయినాడు, కాల్చేదానికి పోయినాడు. గన్ పోయింది, కానిస్టేబుల్ ఒకటే అలా అలా ఆయన వచ్చాడు, పెద్ద గుంపు వేసుకొని వచ్చాడు 100 మందిని. నంద్యాల తర్వాత ఎక్కడికి వచ్చారు? నంద్యాల టౌన్కి వచ్చాడు. నంద్యాల టౌన్ అంటే నంద్యాల టౌన్ తాలూకు అన్ని కలిపి. నంద్యాలలో నేను చూసిన వరస్ట్లో అండర్ ప్రాబ్లం ఉంటుంది నా సర్వీస్లో, హిందూస్లోను ముస్లిమ్స్లోను. కమ్యూనల్ అయిపోయిందండి. కమ్యూనల్ అయిపోయింది. లాస్ట్ ఆలోచన వచ్చింది నాకు, వదిలేస్తే అయిపోయింది. నంద్యాల లేదు, ఇంకా నంద్యాల టౌన్ అనేది ఉండదు అసలు. వాళ్ళిద్దరు నిజంగా దేవుళ్ళు అండి. సార్ పిఎస్ఆర్ గారు కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది? అప్పటికే ఆయన అంటే భయం వచ్చేసింది జనాల్లో. కానీ ఒక పెద్ద నాయకుడు సంబంధించిన అనుచరుడిని మాట్లాడి పంపిస్తామని తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేశారనేది ఒక వార్త. అసలు ఏం జరిగిందండి అసలు ఆ కేసు గురించి? అసలు కేసు ఏమైందంటే ఊరికే ఉంటారా, ఒక 2 మనుషులు తీసుకొచ్చారు తీసుకుపోయారు అంటే ఊరికి ఉంటారా? అంటే కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ తగ్గడానికి పిఎస్ఆర్ ఆంజనేయ కారణం అంటారు. 100%, 100-150% చెప్పగలను. మీరు బల్లారు రూట్లో అదే ఏం జరిగిందండి ఆ రోజు? ఆ రోజు ఏమైందంటే ఆల్ ఇండియా రేడియో స్టేషన్ దగ్గరికి పోయేటప్పటికి ఒక 2 మనుషులు మాకు ఆపోజిట్గా వచ్చారు. దాంట్లో ఒకడు ఏం చేశాడంటే బ్యాగ్లోంచి ఒక బాంబు తీసేసాడు, డామ్ అని. ఆ కాదు డబ్బా మాకు అలర్ట్ అయ్యాను. నేను ఒక 9 రౌండ్స్ ఆ రివాల్వర్తో వేసేస్తాను, పడిపోయినారు 2. సార్ కర్నూలు తర్వాత ఎక్కడికి వచ్చారు? అప్పుడు ఒక పిచ్చి పని చేసి మళ్ళీ మదనపల్లికి వెళ్ళిపోయారు. ఏం చేశారు పిచ్చి పని? వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఫ్యాక్షన్ జిల్లాలో దీర్ఘకాలంగా పనిచేసిన ఓ రిటైర్డ్ డిఎస్పీ, పేరు ఎస్ శ్రీరాములు గారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఎస్ఐగా అతను కెరీర్ ప్రారంభించి డిఎస్పీగా అక్కడే రిటైర్ అయ్యారు. 1976 బ్యాచ్ చెందిన శ్రీరాములు గారు ఫ్యాక్షన్ జిల్లాలో పనిచేసినప్పుడు ఫ్యాక్షన్కి మూలాలు ఎందుకు వచ్చాయి, ఆ ఫ్యాక్షన్ నిర్మూలనకి పోలీసులు ఏ విధంగా చేశారు, అది ఫ్యాక్షన్ అనేది కేవలం ఊరి మీద పెత్తనమా, లేదు సామాజిక కోణమా, లేదు ఆర్థికంగా విషయాలా, 3 కోణాల్లో ఏ కోణంలో ఫ్యాక్షన్కి ఎక్కువగా పోలీస్ ఆఫీసర్లు దాని మీద దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ జిల్లాలో పనిచేసిన ఎస్పీల్లో ఏ ఎస్పీ ఎక్కువగా దాన్ని ఫోకస్ చేసి పూర్తిగా ఫ్యాక్షన్ అణచివేత కృషి చేశారు విషయాన్ని శ్రీరాములు గారు అని తెలుసుకున్నాం. శ్రీరాములు సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ శ్రీరాములు గారు డిఎస్పీ రిటైర్డ్ 1976 బ్యాచ్. సార్ మీ కెరీర్ మొత్తం కూడా ఫ్యాక్షన్ జిల్లాలో ఎక్కువ కనిపిస్తుందండి. అంటే కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరు ఈ 4 జిల్లాల్లో ఎక్కువగా కర్నూలు జిల్లాలోనే మీ కెరీర్ ప్రారంభమైంది. మీ కెరీరే కర్నూలు జిల్లా ప్రారంభమైంది. కర్నూలు జిల్లాలతో పదవీ విరమణ తీసుకున్నారు. మీరు వెళ్ళేసరికి కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ అనేది ఒక పీక్ స్టేజ్లో కనిపిస్తుంటుంది. అప్పుడు అంటే ఒక కేవలం ఫ్యాక్షనే కాకుండా ఆత్మకూరు లాంటి ఏరియాలో నక్సలైట్ ప్రభావం ఉంటుంది. కొన్ని బళ్ళారి రోడ్లో వచ్చేసరికి దొంగతనాలు, తర్వాత ఈ రౌడీ ఎలిమెంట్స్ కూడా కనిపిస్తుంటారు. ఈ మూడింటిని మీరు ఏ విధంగా బేస్ చేసుకుంటూ ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేసుకొచ్చారు? మీ సర్వీస్ మొత్తంలో తీసుకుంటే బాగా దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసి
ఫ్యాక్షన్ అనేది వాడికి పూర్తిగా ఉక్కు పాదం మీద మోపి ఫ్యాక్షనిస్ట్ కళల్లో ఎప్పుడు కూడా పోలీస్ కనబడాలి అనే భావంతో ఫ్యాక్షనిస్టులు నిత్యం కౌన్సిలింగ్ చేసే ఆఫీసర్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఎస్ శ్రీరాములు గారి కుటుంబ నేపథ్యం, అసలు పోలీసు యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకున్నారో చెప్పు. ముఖ్యంగా చెప్పాలంటే నా కుటుంబ నేపథ్యం చెప్పాలండి. మొదట మొత్తం పోలీస్ డిపార్ట్మెంటే. అంటే మా తాతగారు బ్రిటిష్ హయాంలో కానిస్టేబుల్గా పనిచేశారు. ఓకే. పోలీస్ పాపన్న గారని ఆయన అప్పట్లో. ఆయన తర్వాత మా మేనమామ అతను కానిస్టేబుల్గా పనిచేసి ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు. ఆయన కానిస్టేబుల్ కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలో పనిచేశారు. తర్వాత మా ఫాదర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్. అంటే ఆయన కానిస్టేబుల్గా పనిచేసి ఎస్ఐగా రిటైర్డ్ అయిపోయారు. ఆయన కానిస్టేబుల్, ఆయన పోలీసే. ఇట్లా నా నేపథ్యం అంతా పోలీస్ డిపార్ట్మెంటే. మీరు పోలీసు, నేను పోలీసు, మీ బావమరిది పోలీసు, మా బావమరుదులు పోలీసులే. తర్వాత మీ కుటుంబం ఫాదర్-ఇన్-లా కూడా డిఎస్పీగా రిటైర్డ్ అయ్యి ఆయన ఇప్పుడు లేరు. అదే మీ కుటుంబం అంతా పోలీస్ కుటుంబం. పోలీస్ కుటుంబం అని చెప్పాలి యాక్చువల్గా. పోలీస్ కుటుంబమే. కానీ నాకైతే ఏమనిపించిందంటే 1970s అనుకుంటాను బహుశా నాకు మొదట బీజం పడింది, డిపార్ట్మెంట్లో చేరాలని బీజం పడింది. మా అప్పట్లో పోలీసింగ్ చాలా ఇదిగా ఉండేది. అసలు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడంటే ఎస్ఐ ముఖ్యంగా, మిగతా వాళ్ళ సంగతి తెలియదు కానీ, మిగతా వాళ్ళ గురించి పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఎస్ఐ కనపడ్డాడు రోడ్డు మీద అంటే జనాలంతా బిత్తరపోయేవాడు. అసలు ఒక అతను, ఒక సార్ ఉండేవాడు, ఎంఏ రబూఫ్ అని, యంగ్ అతను. అప్పట్లో మా ఊరికి కొత్తగా ఎస్ఐకి వచ్చి ఆయన రావడమే ఇంకా కనపడినట్టే కొట్టేవాడు అనమాట. ఎందుకు అంటే ఆయన ఉద్దేశం అంటే ఇప్పుడు గుంపులుగా కనపడడం కానీ, లేకుంటే ఇంకెక్కడన్నా అల్లరి జరుగుతుందంటే కానీ అతను సింహస్వప్నంలాగా చేసేవాడు ఉద్యోగం పాపం. అసలు ఆయన మోటార్ సైకిల్ వేసుకొని వచ్చాడంటే రోడ్డు మీదకి జనాలు అటు ఇటు నిలబడి ఒక పెద్ద సినిమా ఏదో షూటింగ్ జరుగుతున్నట్టు ఫీల్ అయ్యేవాడు అనమాట. అరే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇంత పవర్ఫుల్గా ఉంటుంది. మా నాయన తెలుసు, మా ఆయన పోలీసుగా ఉన్నాడు కానీ ఆయన అప్పటికే ఏజ్డ్, ర్యాంక్ ప్రమోట్ ఎస్ఐగా అప్పటికే పనిచేస్తున్నాడు. కానీ ఆయన చూసిన తర్వాత మోటార్ సైకిల్ అది చూసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో చేరితే బాగుండని చెప్పి 1970లో ఫస్ట్ టైము ఆ పేరు అయ్యాను. నాకు 20 years అనుకుంటాను. అయితే వాళ్ళు మా ఆఫీసర్లు ఎప్పుడు ఉన్నారు, సెలెక్ట్ చేసే ఆఫీసర్లు వచ్చేసి కుర్రాడు నువ్వు 20 సంవత్సరాలు కూడా లేవు, చాలా నీకంటే చాలా సీనియర్లు ఉన్నారు, తర్వాత ఎప్పుడన్నా రాపో అని చెప్పారు. తర్వాత ఇంకోసారి సెకండ్ టైం అప్లై చేసుకున్నాను. సెకండ్ టైం కూడా అప్లై చేశాను 1974లో. 74లో అప్లై చేస్తే అప్పుడు నేను యూనివర్సిటీలో చదువుకుంటున్నాను వైజాగ్లో. మా ఫ్రెండ్స్ అంతే పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకుని నువ్వు ఏందే ఎస్ఐ ఉద్యోగం అది ఇదని వాళ్ళు కొంచెం డిస్కరేజ్ చేశారు. అప్పుడు ఎగ్జామ్ జరిగింది ఒకటి. ఎగ్జామ్ జరిగితే విజయవాడలో రిటర్న్ ఎగ్జామ్ జరిగితే నేను అటెండ్ కాలేదు, వదిలేసుకున్నాను. ఇంకోసారి థర్డ్ టైం ఏమైనా సరే ఇదే కావాలని చెప్పి థర్డ్ టైం 1975లో అనుకుంటాను అప్లై చేసుకున్నాను. అప్పటికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వచ్చింది. రిటర్న్ టెస్ట్ బాగా రాశాను. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. ఇంటర్వ్యూలో బాగా చెప్పాము. ఆఫీసర్లు అప్పుడు ఇంటర్వ్యూ చేసిన ఆఫీసర్లు మహానుభావులు రామ్మోహన్ రావు గారు, రాఘవేంద్రరావు గారని గారు, తర్వాత ఆనందరామ్ గారు, పెద్ద వాళ్ళు ముగ్గురు ఇంటర్వ్యూ చేశారు. తర్వాత సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ 76 అంతా ట్రైనింగ్, 76 to 77 ట్రైనింగ్. 77 అనంతపురం అంటే అనంతపురం ఒక్కటే అనంతపురం పీటీసీ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ సెంటర్. మొత్తం 286 మంది, అతిపెద్ద బ్యాచ్ అది. 76 బ్యాచ్ అంటే అప్పట్లో ఫేమస్. 70 అంతమంది ఎప్పుడు లేరనమాట. ఓకే. తర్వాత ఇంకా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు తెలంగాణ, ఆంధ్ర అంతా చాలామంది ఆఫీసర్లు అంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అంతా రాయలసీమ వాళ్ళు కానీ, ఆంధ్ర వాళ్ళు కానీ, ఆంధ్ర తెలంగాణ కలిసిమెలిసి బాగుండేవాళ్ళం. 286 మంది. తర్వాత 77లో ఇంకా ఇక్కడికి వచ్చి కర్నూలు జిల్లాకి అలాట్ చేశారు. రిపోర్ట్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కర్నూలు నుంచి మీ కెరీర్ కర్నూలులో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆత్మకూరులో చేశాను. ఆత్మకూరు 6 months ప్రాక్టికల్ ట్రైనింగ్. తర్వాత ఇంకా అక్కడే ఫస్ట్ పోస్టింగ్ అక్కడే పక్కనే ఒక ఊరు ముసలమడుగు అని, ఇప్పుడు లేదు అది, మునిగిపోయింది. బ్యాక్ వాటర్స్లో మునిగిపోయింది. అది నేను అప్పట్లో 2 ప్లేసులు వద్దనుకునేవాళ్ళం ప్రొబేషనర్లో. ఒకటి వచ్చేసి కృష్ణగిరి,
ఇది వచ్చేసి ముసలమడుగు. ఎందుకంటే ముసలమడుగు అంటే అసలు లేదు, రోడ్ లేదు దానికి, నడిచిపోవాల్సిందే, 4-5 కిలోమీటర్లు నడవాల్సిందే అక్కడికి వెళ్ళాలంటే. ఫస్ట్ పాతకోట అనే విలేజ్ ఉంది, అక్కడ బస్సు పోతుంది అక్కడికి, నందికొట్కో జిల్లాలో తాలూకా అది. అక్కడ దిగిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఒక పెద్ద వాగు భవనాసి రివర్ వస్తుంది. రివర్ దాటి అవతలికి వెళ్ళాలి. అక్కడికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు యాక్చువల్గా. ఆఫీసర్లు కూడా ఇన్స్పెక్షన్స్ అంటే ఎప్పుడో వచ్చేవాళ్ళు కానీ అసలు వచ్చేవాళ్ళు కాదు. అక్కడికి వేసారు ఫస్ట్ పోస్టింగ్. బాగా బాధ అనిపించింది, ఏందిరా ఫస్ట్ పోస్టింగే నాకు వద్దనుకున్న ప్లేసే వచ్చింది అనుకున్నాను. అంటే ఒక పోలీస్ ఆఫీసరు లేరు ఇప్పుడు, వీసీ వేణుగోపాల్ అని, మంచి పోలీస్ ఆఫీసర్. ఆయన కూడా వెరీ పాపులర్ అప్పట్లో. ఆయన ఏం బాధపడుతున్నావు అన్నాడు. అంటే సార్ నేను ముసలిమడిగే వద్దనుకుంటే దానికే వేశారు సార్ అంటే, పిచ్చోడా, ముసలిమడుగులో పనిచేసిన వాళ్ళంతా పెద్ద పెద్ద పోలీస్ స్టేషన్లో పనిచేస్తారు, ధైర్యంగా పో, నేను ఎవడు అడగడాడా, నిన్ను పలకరించేవాడే ఉన్నాడు అక్కడ. హ్యాపీగా 1 year గడుపు, తర్వాత మంచి పోస్టింగ్ వస్తుందిలే అని చెప్పాడు పాపం. సరే అని అక్కడికి. అంటే అక్కడ నేచర్ ఏంటండి అసలు? క్రైమ్ ఉండదా, లేదంటే ఊరు క్రైమ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ లేదు. తర్వాత వచ్చేసి ఇన్యాక్సెసిబుల్ ప్లేస్ అది, ఎవరు రారు అక్కడికి. ఆఫీసర్లు అజమాయిషి కానీ లేకుంటే తనిఖీలు కానీ ఏమి ఉండవు. ఎప్పుడో ఒకవాళ్ళు వచ్చేవాళ్ళు. అది కూడా ఏదైనా ఇన్స్పెక్షన్ అంటే, ఇయర్లీ ఇన్స్పెక్షన్ అంటే కూడా అప్పట్లో ఆఫీసర్లు ఏం చేసేవాళ్ళు అంటే, రికార్డ్స్ అన్నీ నందికొట్కూరు తీసుకొచ్చేవాళ్ళు, అక్కడే ఇన్స్పెక్షన్ జరిపి. మరి అక్కడ ఏం చేసేవారండి మీరు ఆ ఊర్లో? అక్కడ ఏమైందంటే అప్పట్లో నేను పోయిన తర్వాత అక్కడ ఫ్యాక్షన్ స్టార్ట్ అయింది. ముసలిమడుగు అంటే ముసలిమడుగు లిమిట్స్లో నెహ్రూ నగర్ అనే ఒక ఊరు ఉండేది, ఉంది ఇప్పుడు కూడా ఉంది నెహ్రూ నగర్. కొండప్రాగటూరు నెహ్రూ నగర్ అంటారు దాన్ని. అక్కడ ఏమైందంటే అర్లపాటి రామరెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన కొంచెం మోతుబర్రి రైతు, మంచిది. ఆయనకును ఈ బైరెడ్డి శేషారెడ్డి గారికి ఇద్దరికి పెద్ద ఫ్యాక్షన్ అది. గ్రామాధిపత్యం గురించే, దాని గురించి. ఆయన ముచ్చుమర్రి, ఈయనేమో అర్లపాడు. అంతా వీళ్ళు మన బోయ కమ్యూనిటీ వాళ్ళు, అంటే ఐ ఆల్సో బిలాంగ్ టు దట్ కమ్యూనిటీ ఓన్లీ. అంతా వాళ్ళే, 2 పక్కల వాళ్ళే ఉండేవాళ్ళు, అటు ఇటు 2 పక్కల ఉండి ఎప్పుడు ఏదో న్యూసెన్స్, గలాట, కొట్లాట, మర్డర్లు చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. సార్ ఆ పోలీస్ స్టేషన్లో మీతో పాటు ఎంతమంది ఉండేవారు మండి అండి? నాతో పాటు ఒక 6 మంది. అంతా పనిష్మెంట్ వాళ్ళే వస్తారు అక్కడికి. ఎవడు ఏదైనా పనిష్మెంట్ అంటే వాడిని అక్కడ ముసలివాడు తీసిపోయి లేకపోతే కృష్ణగిరికి పంపించనేవాళ్ళు అనమాట. అట్లా ఒక 6 మంది కానిస్టేబుల్స్ ఉండేవాళ్ళు నాకు అంతే. 6 మందిలో ఒక 2 మాత్రం యంగ్స్టర్స్, మిగతా వాళ్ళంతా సర్వీస్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళతోనే. అంటే మరి ఆ ఫ్యాక్షన్ ఎలా కంట్రోల్ చేశారు అక్కడ? అంటే నేను అక్కడికి వెళ్ళిపోయామండి, ఆ విలేజ్కు, నెహ్రూ నగర్కు. నా క్యాంప్ అంతా అక్కడే, వారాల తరబడి అక్కడే పడుకునేవాడిని. ఆ గ్రామ పంచాయతీ ఆఫీస్ ఒకటి ఉంది రోడ్డు పక్కనే, నేను మా వాళ్ళం అక్కడే పోయి ఉండేవాళ్ళం 24 hours. అంటే నందికొట్కూరుకి యాక్సెసిబుల్ అది కాబట్టి ఏదైనా ఆఫీసర్లు కూడా గవాలను వచ్చి ఏదైనా ఉంటే చూసేవాళ్ళు అనమాట. కాబట్టి అక్కడే ఉండి అక్కడే కంట్రోల్ చేసుకుంటూ. ఎంతకాలం పనిచేస్తారండి అక్కడే? 1 year పని చేశాను సార్. కృష్ణగిరి ఎందుకు అందరు బ్యాన్ చేశారు అప్పుడు? ముసలమడుగు అంటే అది కూడా రోడ్ లేదు, దానికి రోడ్ లేదు, బస్సు అక్కడ కూడా ఫ్యాక్షన్ కూడా ఉంది అక్కడ. ఫ్యాక్షన్ గురించి వాళ్ళకి అంత నాలెడ్జ్ అప్పుడు ఏముంటుంది, కొత్తగా చేరిన డిపార్ట్మెంట్లో. ఇంకా లోతుపాటు తెలియదు కదా. అచ్చా, మీరు 1 year కంప్లీట్ చేశారు. 1 year కంప్లీట్. తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత ఆత్మకూరు వేశారు. అక్కడికి అప్పటికే నక్సల్స్ ప్రభావం ఉంది కదా అక్కడ? నక్సల్స్ ప్రభావం లేదు. లేదా? లేదు. అప్పుడంత క్రిమినల్స్, అది పెద్ద క్రిమినల్ బెడ్ అనమాట అది. అవును, మన శ్రీశైలం రోడ్డు కాబట్టి సిద్ధాపురం సెటిల్మెంట్ అని ఒకటి ఉంది. అవును, సిద్ధాపురం సెటిల్మెంట్ అంటే సెటిలర్స్ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి, వాళ్ళకి ఈ స్టూవర్ట్పురం వాళ్ళతో సంబంధాలు ఉండేటివి, వాళ్ళు వచ్చి సెటిల్ అయినారు అక్కడ. సెటిల్ అయ్యి వాళ్ళు నేరాలు విపరీతంగా చేసేవాళ్ళు, అసలు తెలిసేది కాదు మాకు. అంతా క్రిమినల్సే, వాళ్ళు అంతా క్రిమినల్సే. అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టాము, కంటిన్యూగా మానిటర్ చేసేవాళ్ళము. అప్పుడే జరిగిందండి ఒక ఇన్సిడెంట్, అది చాలా ఇంపార్టెంట్, నా లైఫ్కి ఒక రకంగా టర్నింగ్ పాయింట్ అది చెప్పాలంటే. అప్పటిదాకా ఏదో సాదా సీదాగా నడిచేది బడ్డీ. ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు అనూహ్యమైన మార్పు వచ్చింది ఆ సర్వీస్లో. ఇంకప్పటి నుంచి నేను సర్వీస్ అంతా వెనక్కి తిరిగి చూసుకోలేదు యాక్చువల్గా చెప్పాలంటే. అప్పటిదాకా ఏమి డిపార్ట్మెంట్లో ఇట్లా అయిపోతున్నాం మనం, ఇంకా పైకి రాలేకపోతున్నామే, కొంచెం ఇబ్బందిగా ఉంది అని అనుకునేవాడిని నేను. ఒకసారి ఏమైందంటే, ఈ హైదరాబాద్ నుంచి శ్రీశైలం పోతున్నాడు ఒక ఆయన, రావు అని, పూర్తి పేరు తెలియదు నాకు. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్పట్లో చాలా పెద్ద పోస్ట్ అయింది. కర్నూలు, ఆత్మకూరు, శ్రీశైలం
మహబూబ్ నగర్ టు హైదరాబాద్ టు ఆత్మకు శ్రీశైలం పోతున్నాడు ఓకే. దర్శనం కోసం. రాత్రి 12-1 గంట అయింది. రోడ్డుకి చెట్లు నరికి అడ్డం పెట్టేసి ఆ నిరుదోపిడీ చేసేస్తున్నారు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ. అది ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయింది అప్పుడు. సెన్సేషన్ అంటే ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీనే వదిలిపెట్టలేదు అని చెప్పి సీఎం గీఎం అంతా చాలామంది చాలా ఇన్వాల్వ్ అయ్యిందండి. ఒక 3 జిల్లాల ఎస్పీలు కలిసి మీటింగ్ పెట్టుకొని ఒక టీం తయారు చేస్తారు. మహబూబ్ నగర్, తర్వాత ప్రకాశం అండ్ కర్నూలు, 3 జిల్లాల ఎస్పీలు. అది ప్రెస్టీజియస్గా తీసుకున్నారు అప్పుడు. ఎవరండి అప్పుడు ఎస్పీలు? మాకు ఎస్పీ గారు అప్పుడు స్వర్ణజిత్ సేన్ గారు ఉండేవాళ్ళు మా జిల్లాకు. అప్పుడు అది సెన్సేషన్ అయిపోయింది. ఇంకా ఎవరు చేసినా అదే మాటే, ఏమైంది, ఎవరు చేశారు. అప్పుడు ఏమీ లేదు, అసలు క్లూస్ లేవు, ఏమీ లేవు, అసలు ఎవడు చేశాడో తెలియదు. ఒక యాంగిల్ ఏమో సిద్ధాపురం వాళ్ళు కానీ సూటపురం వాళ్ళు కానీ సెటిలర్స్ ఏమైనా చేశారా అని ఒక యాంగిల్, అంటే మహబూబ్ నగర్ గ్యాంగ్స్ ఏమైనా చేశారా అని ఒక యాంగిల్, అట్లా రకరకాలన్నమాట. సరే అని ఏం క్లూలెస్ ఒక టీంని ఫార్మ్ చేశారు, పెద్ద టీం ఒకటి ఫార్మ్ చేశారు. 3 జిల్లాల ఎస్పీలు కలిసి ఒక టీం ఫార్మ్ చేసి ఆ టీంలో నేను ఒక మెంబర్ని చేశాను. నన్ను అప్పుడు నేను ఆత్మకూరు ఎస్ఐగా ఉన్నాను కాబట్టి నన్ను మెంబర్ చేశారు. మెంబర్ చేస్తే ఏమైందంటే అసలు అంతా ఇబ్బంది పడుతున్నాం, బాగా ఇబ్బంది పడి క్లూ లేదు, ఏం లేదు, ఎవడు చేశాడో తెలియదు, ఏముడి అసలు మాడి సాపరండి అంటే అంతా ఎవడైనా చేయొచ్చు, రోడ్డు గడ్డం పెట్టి చేయొచ్చు, ఎవడైనా చేయొచ్చు అని. సరే అని ఇంకా ఆ పని మీదే తిరుగుతున్నాం అంతా, వేరే పని లేదు ఇంకా. సరే నేను ఒక రోజు ఏమైందంటే అదే ఆలోచన చేసుకుంటే ఏం చేద్దాం ఎట్లా అని నా ఆలోచన నాది. నా పక్కన సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళ ఆలోచన వాళ్ళవి. రాత్రి అతంతా తిరగడమే. సరే ఒక సినిమా హాల్ ఉంటే అక్కడ దగ్గరలో సినిమా హాల్లో కూర్చొని ఏదో సినిమా చూస్తున్నాం, సంథింగ్ ఉరికెట్లా. మధ్యలో నాకు ఎందుకో అనిపించింది, ఎవడో వచ్చి మా కానిస్టేబుల్ ఒకడు వచ్చాడు. వచ్చి సార్ నాకు ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, పలానా ఇట్లా వాడు అంటే వాడు తెలియదు, వాడు ముందు నేరస్తులాగా తెలియదు, బట్ చాలా కాలం నుంచి వాడు పరాల్లో ఉన్నాడు, వాడు ఆత్మకూరు వచ్చాడని తెలిసింది నాకు, మరి వాడిని ఒకసారి మనం చూస్తే బాగుంటుందేమో అంటే నాకు ఇంకా వేరే ఆలోచన రాలేదండి. అంటే బయలుదేరి సరే అని ఒక పెద్ద వెహికల్ ఇచ్చాడు నాకు, పెద్ద వ్యాన్. అది పెద్ద వ్యాన్ అంటే దాన్ని ఏమంటారంటే చాలా పెద్ద వ్యాన్, వెనక అంత మామూలుగా ఇది ఉంటుంది కదా మన లగేజ్, డీసీఎం లాంటిది అనుకోండి. సరే అని దాన్ని ముందు కూర్చున్నాను, మా వాళ్ళంతా వెనకకి అటు వెలుగోడు రోడ్డు వైపు పోతున్నాం, ఆత్మకూరు టు వెలుగోడు. ఆత్మకూరు అవుట్స్కట్స్కి వచ్చిన తర్వాత నాకు ఎందుకో డౌట్ వచ్చింది. కింద ఆ పక్కనే ఒక కాలనీ ఉంటుంది, ఆ కాలనీలోకి ఎప్పుడు క్రిమినల్స్ వచ్చిపోతుంటారు ఆత్మకూరు అవుట్స్కట్స్లో. ఆ కాలనీ వెనకంతా ఓపెన్ ప్లేస్, పెద్ద ఓపెన్ ప్లేస్ ఉందన్నమాట. సరే అని అరే ఆపరా ఇక్కడ బాబు ఆపు ఇక్కడ అని చెప్పాను. ఆపిన తర్వాత మనం ఓపెన్ ప్లేస్లో పోయి చూద్దాము, చెప్పలేం కదా అని ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళాం. వెళ్తే వాడు మా కానిస్టేబుల్ కానీ టార్చ్ చేస్తూ ఉన్నాడు, ఇట్లా చేస్తున్నాడు టార్చ్. ఇట్లా చేస్తుంటే ఆ టార్చ్ లైట్ వెలుగులో ఓదో నల్లగా కనిపించింది, ఏదో ఒక వస్తువులాగా కనిపించింది నాకు, ఒక ఐటమ్. అది ఏదైనా కావచ్చు, పిగ్గు కావచ్చు, లేదంటే కుక్క కావచ్చు, ఏదో ఒక ఐటమ్ కనిపించింది. ఒక్క నిమిషం ఆగు అని చెప్పి వేసాము లైట్ వేసిన తర్వాత అక్కడికి పోదాం పదా అన్నాను. అక్కడికి పోతానే మనిషి బాగా తాగున్నాడు, వాడికి అసలు మనిషి స్వాధీనంలో లేడనమాట. అరే అని చెప్పి వాడు మా తెలివైన హెడ్ కానిస్టేబుల్ అవుతున్నాడు, అతను పేరు గుర్తు రావడం లేదని. అతను ఏం చేసినాడు, అప్పుడు అక్కడంతా బాబు అని పిలుస్తారు పోలీస్ ఆఫీసర్లను, సార్ అని అయ్యా అని పిలిచేవాళ్ళు అప్పట్లో. బాబు అన్నాడు, అంటే ఏమైనా బాబు వీడెవడో మనిషి బాబు అన్నాడు. అంటే వాడు కర్ర తీసుకుని బాధ వేసినాడు, మళ్ళీ పరిగెత్తిపోతాడేమో అని. అదేస్తే చూసాం, మళ్ళీ ఓపెన్ చూస్తే వాడు రాముడు అని ఒక క్రిమినల్, రాముడు అని పేరు. చూసిన తర్వాత రాముడు బాబు వాడు గుర్తుపట్టాడు, రాముడు బాబు వీడు అన్నాడు. అంటే సరే అని వాడు తీసి వాడికంతా నీళ్ళు అన్నీ చెల్లి వాడికంతా చేసి ఒక చోట తీసిపోయి పక్కన కూర్చోబెట్టి అడిగి ఏం సంగతి, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అంటే, బాబు ఆ నేరం చేసింది మేమే బాబు అన్నాడు. ఏ నేరం రాలేదు అంటే, అదే బాబు మీరు మహబూబ్ నగర్ నల్లమల ఫారెస్ట్లో చేసింది మేమే బాబు అన్నాడు. అమ్మయ్య అనుకున్నాను నేను.
అనుకొని ఎక్కడ రా మరి దానికి సంబంధించిన ఎవరెవరు చేశారంటే వాళ్ళ లీడర్ వచ్చేసి గొడ్డెన్ల శంకర్ అలా చిన్నబ్బి అని గ్యాంగ్ లీడర్ వాడు, వాళ్ళందరికీ లీడర్ వాడు. మేమంతా పోయి చేసాం బాబు అది ఇది అన్నాడు. మరి ఎక్కడున్నాడు రావాడు అని అంటే పలాంటి చోటు ఉన్నాడు బాబు, ఒక బావి గట్టున ఉన్నారు పొలంలో అన్నాడు. అంటే ఇంకా ఇమీడియట్గా బయలుదేరినాం అక్కడికి. అంటే దాన్ని తీసుకుని అక్కడికి బయలుదేరేటప్పటికి ఆడ ఏం జరిగిందంటే వాడు బాగా అలర్ట్గా ఉన్నాడు. వాడు గొడ్డెన్ల చిన్నబ్బి అని అలర్ట్గా ఉంటే పోవడమే పడ్డాము కానీ తప్పించుకున్నారు. కానీ మొత్తం వాళ్ళకి సంబంధించిన రావు గారికి సంబంధించిన వస్తువులు మొబైల్ ఫోన్స్ లేవు అప్పట్లో, ఇవి ఏమంటారు వాటిని, కెమెరాలు, వాచీలు అన్నీ చూసాం. ఐడెంటిఫైడ్ గ్యాంగ్. ఇంకా అర్ధరాత్రి నేనేం మాట్లాడలా ఎవరితోనూ, సీనియర్ ఆఫీసర్ కూడా ఎవరితో చెప్పలే. ఎందుకంటే అప్పట్లో కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉండేది, ఎవడు ముందు పడితే వాడేదన్నమాట. అప్పటికే నా కెరీర్ కొంచెం అటు ఇటు అని ఉంది. నేను ఇప్పుడు బయటపడానంటే నేను కాదు తెలిస్తే మాత్రం మళ్ళీ మొదటిగా వస్తుంది నా పరిస్థితి అని అర్లీ మార్నింగ్ 6 గంటలకే ఎస్పీ గారికి ఫోన్ చేశాను డైరెక్ట్గా. అప్పట్లో ఎస్పీ గారితో మాట్లాడమంటే ఎస్ఐ చాలా కష్టం, మొబైల్ ఫోన్స్ లేవు, మామూలుగా ల్యాండ్ ఫోన్ వచ్చేసి సార్ ఆయన క్యాబోలో ఉన్నాడు. సో ఇట్లా గాట్ హిమ్ సార్ దట్ వన్ ఫెలో అండ్ హీ హాజ్ కన్ఫెస్డ్ ది క్రైమ్ అని చెప్పి. వెరీ గుడ్, బ్రింగ్ హిమ్ టు కర్నూలు అన్నాడు. మా ఇన్స్పెక్టర్ చెప్పలా, డిఎస్పీ చెప్పలా. వాళ్ళకి అసలు ఏం తెలియదు దీని గురించి అసలు అప్పటిదాకా. తీసుకెళ్తే అక్కడ జానకిరామ్ అని ఒక సార్ ఉండేవాడు, చాలా ఫేమస్ ఆయన. క్రైమ్ అంటే ఆయనే. చాలా ఒక రకంగా చెప్పాలంటే ఆయన కూడా నాకు ఆదర్శమే నా కెరియర్లో. ఆయన దగ్గర తీసుకెళ్ళు అని చెప్పాడు. తీసుకెళ్ళాను. మళ్ళీ ఇంట్రాగేట్ చేసాం. ఇంట్రాగేట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ టీమ్ ఒకటి ఫార్మ్ చేసి వాడిని తర్వాత ఏప్రిల్ 4th 1981 ఉగాది రోజు వాడు అక్కడ దొరికాడు. వచ్చాడు గార్లదిన్నె అని చెప్పి అనంతపురం జిల్లాలో గార్లదిన్నె అనే ప్రాంతంలో వాడు చిన్నబ్బి అనేవాడు దొరికాడు. మొత్తం గ్యాంగ్ అంతా దొరికింది. జరిగిన తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అది ఇది చేశాను. అప్పుడు ఆ రోజు ఎస్పీ గారికి మళ్ళీ ఫోన్ చేశాడు సహజానికి ఉగాది పండుగ రోజు. ఆ రోజు ఏ గుడ్ డే, గుడ్ క్యాచ్ అన్నాడు ఆయన. తర్వాత నా కెరీర్ ఇంకా అప్పటి నుంచి వాళ్ళు నన్ను సార్ అంత ఈజీగా దొరికాడు సార్, అంత పెద్ద నేరస్తాడు. తాగి అక్కడ ఎందుకున్నాడు? ఎవరు వీడు రాముడు అన్నవాడు. వాడికి బంధువులు ఉన్నారు అక్కడ. యాక్చువల్గా తాగినాడు. తాగి వాడికి ఎక్కడికి పోలో అర్థం కాలే. తాగిడంటే ఎక్కువైపోయింది, పూర్తిగా తాగేసినాడు వాడు. వాడి కర్మ అంతే, ఎందుకంటే ఏం లేదు. వాడు ఆ రోజు దొరకపోయిందంటే నాకు నా కెరీర్ మరి ఇంకో రకంగా ఉండేదో, మరి నా ఫ్యూచర్ ఎట్టుండేదో నాకే తెలియదు యాక్చువల్గా చెప్పాలి. అంటే ఈ కేసు పట్టుకున్నందుకు మీకు మంచి పోస్టింగ్ ఇచ్చారా? మంచి పోస్టింగ్ ఇచ్చారు. అన్నీ మంచి పోస్టింగ్ ఇస్తారండి నాకు. ఆత్మకూరు తర్వాత ఎక్కడికి వచ్చారు? ఆత్మకూరు తర్వాత నేను వెలుగోడలో కొంతకాలం పనిచేశాను. తర్వాత ఆలూరు వెళ్ళిపోయాను. ఆలూరు అని కర్నూలు జిల్లా. ఆలూరు తర్వాత కర్నూలు టౌన్కి వచ్చాను. సార్ ఆలూరు కూడా అప్పట్లో కొంచెం ఫ్యాక్షన్ కనిపించదు. ఆలూరులో అప్పుడు ఫ్యాక్షన్ అంటే ఈ మసాలా ఇరన్న అనే అతను ఎక్కువ న్యూసెన్స్ చేసేవాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉండేవాడు. ఆయనదే కొంచెం ఇబ్బంది ఉండేది. ఆయన అప్పుడు మంచి ఎమ్మెల్యే, మంచోడే. కానీ చిన్న చిన్న విషయాలు కూడా డైరెక్ట్గా ఎస్పీతో ఫోన్ చేసి ఎస్పీ గారితో మాట్లాడి కొంచెం ఇబ్బంది పెట్టేవాడు. మేము అప్పటికప్పుడు అటెండ్ అయ్యేవాళ్ళం. మాకు చెప్పేవాడు కాదు ఆయన, చెప్పేవాడు కాదు ఏదన్నా. తర్వాత శ్రీరాములు, వైకుంఠం శ్రీరాములు, తర్వాత ఆయన భార్య, వాళ్ళు అప్పట్లో అంటే వాళ్ళు లోకల్ ఫ్యాక్షన్ ఏం లేదు వాళ్ళకు. వాళ్ళదంతా ఆ ఏరియా, చిప్పగిరి ఏరియా, ఆ ప్రాంతంలో ఫ్యాక్షన్ ఉండేది. కానీ అక్కడ ఫ్యాక్షన్ ఏం లేదు. అంతా మనుషులు చాలా కామ్గా ఉండేవాళ్ళు. అసలు మంచి ప్లేస్. ఆలూరులో ఎంతకాలం చేస్తారండి? ఆలూరులో 2.5 years చేశాను. 1.5 years. 2.5 years. గవర్నమెంట్ కూడా మారింది యాక్చువల్గా. తెలుగుదేశం, కాంగ్రెస్ పోయి తెలుగుదేశం వచ్చింది. అక్కడ 2.5 years పనిచేశాను. అక్కడ మీరు పనిచేసిన టైంలో ఫ్యాక్షన్ మర్డర్స్ జరగలేదు? లేదు, ఫ్యాక్షన్ మర్డర్స్ ఏం లేవు. ఆలూరు లేదు. ఫ్యాక్షన్ చిన్న చిన్న గలాటలు, గొడవలు అంతే. అక్కడ క్రైమ్ నేచర్ ఏంటండి? క్రైమ్ నేచర్ ఏం లేదు అక్కడ. వాళ్ళు ఏం చేస్తారంటే అంతా కర్ణాటక నుంచి ఆ సారాయి ప్యాకెట్లు తెచ్చుకుంటారు. అంతా 75% ఈ బోయ కమ్యూనిటీ పీపుల్ అక్కడంతా ఆ ఊర్లో. ఎవ్వరు ఏం ఉండదు. అంతా చిన్న చిన్న లోకల్ తగాదాలు తప్ప ఏం క్రైమ్ కానీ ఏం ఉండేది కదా అక్కడ. 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి అక్కడ. కాకపోతే గవర్నమెంట్ మారింది అప్పుడు అంతే. తర్వాత ఎక్కడికి వచ్చా? ఆలూరు తర్వాత? ఆ తర్వాత కర్నూలు టౌన్కి వచ్చాను నేను. కర్నూలు టౌన్కి వచ్చాను.
స్వర్ణజిత్ సేన్ గారే కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్. అప్పుడు ఎవరు ఎస్పీ అండి మీకు? స్వర్ణజిత్ సేన్ గారే. ఆహా. ఆయన నా లైఫ్ కెరీర్ కూడా వివరంగా చెప్పాలంటే మారిందంటే ఆయన టైంలోనే, ఆయన హయాంలోనే. మొదట నన్ను బాధపడేవాడు, ఏం నువ్వు యంగ్స్టరు, నీ బ్యాచ్మేట్లు అంతా బ్రహ్మాండంగా తయారవుతున్నారు, నువ్వు ఎందుకు ఇంకా స్లోగా ఉన్నావు అని అనేవాడు నన్ను. అంటే అప్పుడే దొరికింది నాకు అవకాశం. కర్నూలు టౌన్లో మీకు అంటే రూరల్ నుంచి సిటీలో టౌన్లోకి వచ్చారు. ఇక్కడ కల్చర్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ క్రైమ్? కర్నూలు టౌన్లో ఎక్కువ నాకు ప్రోటోకాల్ ఎక్కువ ఉండేది. అంటే ఈ ఆఫీసర్లు వచ్చిపోయేవాళ్ళు, ఇటు కర్ణాటక నుంచి కర్ణాటక కేరళకు పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు, వీళ్ళు అది ఎక్కువ టైం అంతా ఈ ప్రోటోకాలు అటెండ్ కావడమే సరిపోతుంది. కానీ అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటూ ఏమీ లేదు. దాంట్లో వీళ్ళది ఇంకా తెలుసు కదా మీకు, కే కృష్ణమూర్తి వాళ్ళు, తర్వాత అటు విజయభాస్కర్ రెడ్డి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు పాపం ఇద్దరినీ సమానంగా చూసేవాడిని నేను. వాళ్ళిద్దరూ నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. నాకు కోట సూర్యప్రకాష్ రెడ్డి గారు కానీ ఆయన వాళ్ళు. టౌన్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఉందండి? టౌన్లో గుర్తుండిపోయే కేసులు అంటే ఎస్ఐగా ఉన్నప్పుడు పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు. చెప్పాను కదా అంతా ప్రోటోకాల్. ఓకే. టూ టౌన్ తర్వాత లా అండ్ ఆర్డర్ కూడా ఎక్కువ రాలేదు అప్పుడు. యాక్చువల్గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా ఏమి రాలేదు కర్నూలు టౌన్లో. టూ టౌన్ తర్వాత ఎక్కడికి వచ్చారు? కర్నూలు టూ టౌన్ తర్వాత నేను మళ్ళీ ఎమ్మిగనూరు వెళ్ళాను. ఎమ్మిగనూరు టౌన్ పోయాను. వచ్చా. అది ఇంకొక ప్రశాంతమైన ప్రదేశం, జనాలు చాలా మంచి వాళ్ళు అక్కడ. అసలు ఏం మాట్లాడేవాళ్ళు కాదు పాపం. ఆయన అప్పుడు వాళ్ళంతా కంట్రోల్ అంతా మాచాని సోమప్ప అని చెప్పి ఎంజీ బ్రదర్స్ ఉన్నాయి తెలుసు. వాళ్ళంతా డామినేషన్ కూడా వాళ్ళేం లేదు, చాలా మంచి వాళ్ళు. వాళ్ళు కూడా పోలీస్ అంటే చాలా గౌరవము, పోలీసులు అంటే చాలా భయము జనాలకి. అక్కడ బాగానే అప్పుడు మోహన్ రెడ్డి గారిది డామినేషన్. మోహన్ రెడ్డి గారు ఆయనే నన్ను అక్కడికి పరంగా చెప్పాలంటే ఆయన పోస్ట్ చేయించింది ఆయనే నన్ను. అప్పుడు కూడా పొలిటికల్ పోస్టింగ్లు ఉండేవా? పొలిటికల్ పోస్టింగ్స్ ఉండేవి. అంటే ఎస్ఐలు ఇట్లాంటి చిన్న చిన్న పోస్టింగ్స్ అన్ని చోట్ల. సార్, పొలిటికల్ పోస్టింగ్ తీసుకుంటే మీరు న్యూట్రల్గా ఎలా పనిచేయగలరు? నాకు ఒక తెలివితేటలు ఉన్నాయి నాకు కొంచెం. ఎందుకంటే నేను అందరితోనూ బాగుంటాను. నాకు ఎవ్వరు ఏమి అది కాంగ్రెస్ ఇది టీడీపీ. ఇప్పుడు ఆయన బీవీ మోహన్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. ఆయనకు అపోజిట్గా కాంగ్రెస్ లీడర్ ఆయన పెద్ద ఆయన ముసలాయన రాజా మాదిరిగా ఉండేవాడు. ఆయన కేఆర్ హనుమంత్ రెడ్డి గారు అని చెప్పి ఉండేవాళ్ళు. ఆయన పైన అంటే వాళ్ళు అక్కడ ఉంటే చాలా చిన్నదండి వాళ్ళది. వాళ్ళు ఏమంటారంటే, సపోజ్ హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు, రాత్రి ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో లేకపోతే ఇంకేదన్నా ఈ సినిమా హాల్లో స్మోకింగ్ చేస్తున్నారో తీసుకొచ్చి ఒక 10 మందిని లోపలేసేవాళ్ళం. చిన్న చిన్న గ్యాంబ్లింగ్ తెచ్చి లోపలేసేవాళ్ళం. లోపలేస్తే వాళ్ళకి ఏదో పెద్ద ప్రెస్టీజ్, ఎవరికి లీడర్లు. వాళ్ళని వదిలిచ్చేస్తే అబ్బా మా రెడ్డి మమ్మల్ని వదిలిచ్చేసాడని ఒక ఇదనమాట. అయితే వాళ్ళు అంతకంటే కోరేదేం లేదు. ఫోన్ చేసేవాడు ఆయన, శ్రీరాములు అనేవాడు. చెప్పండి సార్ అంటే, ఏదో పట్టుకొచ్చాడు రాత్రి మా వాళ్ళని చూడబోవాలని పంపించేవాడు. మనకేమో పెద్ద ఇదేం కాదు కదా, అది చిన్న కేసే కదా, పెట్టి కేసు. సరే పంపించేవాళ్ళం. పంపించేస్తే ఇంకా దానికి సంతోషం ఆయనకు. ఇంకా పాపం మా ఎస్ఐ గారు మా మాట విన్నారు అని. అది వాళ్ళకి ఒక మైలేజ్ వస్తుంది అన్నమాట. దాంతో ఎవరికి లోకల్ లీడర్కి మైలేజ్ వస్తుంది. కరెక్టే. పెట్టి కేసులు పంపించారు, మైలేజ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్ కావడం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు బయటికి వెళ్ళి ఏదో వైలెన్స్ చేశారు అనుకుంటా. అప్పుడు వైలెన్స్ చేసినప్పుడు దాంట్లో వాళ్ళు ఏమి ఇంటర్ఫియర్ కారు. చేశారంటే కేసు పెట్టండి, కేసు రిజిస్టర్ చేయండి, రిమాండ్కి పంపించండి, పోలీసు వాళ్ళని వెహికల్ పెట్టుకొని బెయిల్ తెచ్చుకుంటాం అనేవాళ్ళు. బెయిల్ తెచ్చుకొని పోరాడారు. అంటే క్రిమినల్ సపోర్ట్ మాత్రం ఉండేది కాదు. సపోర్ట్ చెప్పి విలేజ్ ఇచ్చింటారు. అక్కడ ఎట్లంటే నాకు భలే విచిత్రం. అక్కడ మనుషులు అక్కడ బోయా కమ్యూనిటీ పీపుల్ ఎట్లుండే వాళ్ళంటే వాళ్ళకు మన సినిమా పెద్ద సినిమా విలన్ల దగ్గర ఈ డాగ్స్ ఉంటాయి కదా, ఆ టైప్ ఉండేవాళ్ళు వాళ్ళు. అంటే అంత నమ్మకంతో ఉండేవాళ్ళు వాళ్ళు. వాళ్ళకి సరిపోయిన వాడు ఎవడన్నా ఒక విలేజ్లో ఏదైనా సరిపోలేదనుకో ఎవరికన్నా, వాడి పంట వేస్తుంటాడు వాడు. వీళ్ళు చెప్పేవాడు ఆయన, ఒక 10 మందిని పిలిచారే పోయి పలానా ఊళ్ళో పోయి ఆ పంటను చేసేసారంట అని చెప్పాడు. వాళ్ళు పోయి కరెక్ట్గా పనిచేసి మళ్ళీ వచ్చేసేవాడు ఆయన దగ్గరికి చేసేవారు. మనకు కంప్లైంట్ కూడా వచ్చేది కదండి. అటు చిన్న చిన్న రావు, కంప్లైంట్లు రావు. ఇంకా పెద్ద మర్డర్స్ గిడర్స్ అయితే కంప్లైంట్ వచ్చేది నార్మల్గా. అంటే మీరున్న టైంలో మేజర్గా ఏం జరగలేదు అక్కడ? మేజర్గా ఏం జరగలేదు. అప్పట్లో ఎస్ఐ ఉన్నప్పుడు మేజర్గా ఏం జరగలేదు అక్కడ. నెక్స్ట్ ఎక్కడికి వచ్చారండి? ఎమ్మిగినూరు తర్వాత నేను అక్కడ ఏమైందంటే ఒక కర్నూలు 1 టౌన్కి వచ్చాను నేను. అప్పట్లో ఈయన కేఎస్ఎన్ మూర్తి, గబ్బర్ సింగ్ గారు ఉన్నారు, ఆయన ఎస్పీగా ఉండేవాడు. ఆయన తర్వాత దినేష్ రెడ్డి సార్ వచ్చారు. వచ్చి
సార్ గబ్బర్ సింగ్ గారు అనగానే చాలామంది అప్పట్లో బాగా కొడతాడు అనేది ఒక పేరు ఉండేదండి. ఆయన ఓల్డ్ సిటీలో పనిచేస్తున్నప్పుడు కానీ టాస్క్ ఫోర్స్ ఉన్నప్పుడు అదే కంటిన్యూ చేశాడు అక్కడ ఆయన చేయలేదు అక్కడ. కర్నూలు జిల్లాలో మాత్రం ఆయన ఎప్పుడు మామూలుగా రొటీన్గానే చేశాడు, కానీ ఆయన బియాండ్ దట్ ఏం పోలేదు ఆయన యాక్చువల్గా చెప్పాలంటే. విజయవాడలో కానీ ఆయన విజయవాడలో చేశాడు కొంచెం, బట్ ఇక్కడ ఓల్డ్ సిటీ కూడా హైదరాబాద్లో ఆయన గట్టిగా చేశాడు. అప్పుడు నేను అప్పుడు ఉన్నాను యాక్చువల్గా. అంటే అప్పుడు ఒకసారి ట్రైనింగ్ కోసం వచ్చాము మేము, 1 month ట్రైనింగ్ కోసం. ఆయన అప్పుడు చార్మినార్ ఏసీపీగా ఉన్నాడు. చెప్పేవాళ్ళు ఈయన పేరు మూర్తి గారు అంటే ఆయన సార్ సోన్ అని చెప్పేవాళ్ళు. బట్ ఆయన కర్నూలు జిల్లాలో ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన పేరుతోనో మరి ఏమో కానీ కామ్గానే వెళ్ళిపోయింది కర్నూలు జిల్లా. 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేస్తాడు ఆయన, కామ్గానే వెళ్ళిపోయింది. ఆయన కన్నా కామ్గానే ఉన్నాడు. ఆయన ఎక్కువ ఇబ్బంది పెట్టింది లేదు, ఎవరిని పట్టించుకుంది లేదు. ఫ్యాక్షనిస్టులు కూడా చాలా క్వైట్గా ఉన్నారు. ఆయన టైంలో ఎప్పుడు ఏం జరగలేదు. ఓకే. తర్వాత దినేష్ రెడ్డి గారు వచ్చారు. సార్ మీరు అప్పుడు 1 అంటే 1 నుంచి నేను అప్పుడు నాకు ఏం చేశానంటే, సారు నీకు కొడుమూరు అని ఒక ప్లేస్ ఉండేది, అక్కడ 2 గ్రూపుల మధ్య చాలా గొడవలు అయ్యేటివి. రాత్రి పగళ్ళు గొడవ చేసుకునేవాళ్ళు. గొడవ చేసుకుంటుంటే నా ఎవరు కరెక్ట్ కంట్రోల్ లేదు, పోలీస్ కంట్రోల్ లేదని చెప్పి నన్ను శ్రీరాములు కొంతకాలం అక్కడ పనిచేయ, నువ్వు ఏమనుకోవద్దు అని చెప్పి నన్ను కొడుమూరు వేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 3-4 months పనిచేసిన తర్వాత కొంచెం కంట్రోల్ అయింది అది. అయిన తర్వాత సార్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాను. సార్ అంటే మీరు చెప్తున్న కోటమూరు ఏరియా 2 గ్రూపుల మధ్య గొడవలు వాస్తవమే. అటు కర్ణాటక నుంచి ఇక్కడ ఎఫెన్స్ చేయడం, కర్ణాటక పారిపోవడం, రకరకాలు చేస్తుండేవారు. అక్కడ మీరు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు? అక్కడ ఒకడు ఉండేవాడు, ఇక్కడే దానికి మూల పురుషుడు అక్కడి నుంచి రోడ్ నుంచి వచ్చేవాడు. వాడి పేరు ఏదో గుర్తులేదు కానీ అడ్డ పేరు మాత్రం గుర్తుంది, కళ్ళబుడ్డి గాడు అనేవాడు. వాడిని వాడు ఏం చేసేవాడు అంటే వచ్చి ఏదో ప్రాబ్లం క్రియేట్ చేసేవాడు కోడుమూరులో. కోడుమూరు బస్ స్టాండ్ దగ్గర వాడితో ఎక్కువ న్యూస్ ఉంటుంది, వాడితో ఎక్కువ న్యూస్ ఉండేది. అక్కడ కోడుమూరు నుండి వెళ్తుంటే అక్కడ వేట మాంసం అమ్ముతుంటారు, అక్కడ కూడా వాడిదే కదా. అది అంతా వాడిదే. నేను వాడిని కంట్రోల్ చేసి వాడికి నాకు బాగా గొడవైంది. ఒకసారి బాగా గొడవైంది వాడిని ఇంకొకసారి ఇక్కడ వచ్చినామంటే మాత్రం బాగుండదని చెప్పి పంపించేసి చాలా గట్టిగా చేశాను. అది మాత్రం ఉద్యోగం అక్కడ పేరు అదే పనికి పంపించారు ఎస్పీ గారు అని చెప్పి గట్టిగా చేశాను. గట్టిగా చేస్తే 3 నెలల్లో కొంచెం కంట్రోల్ అయింది. అక్కడ మటన్ అమ్ముతారు కదా, కాల్చండి కదా ఊరు. కాల్చిన మాంసం అమ్మేది ఎమ్మిగనూరులోనే. అది మామూలు జాతర జరుగుతుంది కదా, జాతర. కోడుమూరు నుండి మన బళ్ళారి రూట్లో కూడా ఒక స్టాప్ వస్తుంది, అక్కడ కూడా అమ్ముతారు. కోసిగి కోడుమూరు నుండి ప్యాపిలి. కోడుమూరు నుంచి మొత్తానికి అది కంట్రోల్ అయింది అక్కడ. కోడుమూరు కంట్రోల్ అయిన తర్వాత వాడికి నాకు గొడవ అయింది. మీ వాళ్ళు పేపర్లో రాశారు మరుసటి రోజు, ఇట్లా ఆయనకి గొడవ అయింది వాళ్ళిద్దరికి. సార్ చాలా మనస్తాపం చెందినాడు అని ఏదో రాశారు, వెళ్ళిపోయి రాస్తే నేను పట్టించుకోలేదు దాని గురించి. అప్పటి నుంచి వాడు రాలేదు ఇక్కడికి, కోడుమూరు రావద్దని చెప్పాను నేను. తర్వాత మళ్ళీ పోయి సార్ని రిక్వెస్ట్ చేసుకున్నాను, సార్ నాకు పిల్లలు చదువులు ఉన్నాయి, అది ఇది నాకు కొంచెం ఏదైనా ఒక మంచి సర్కిల్ ఉండే ప్లేస్ ఇవ్వండి అంటే అప్పుడు బనగానపల్లికి వేశాను నేను. బనగానపల్లికి వెళ్ళిపోయాను నేను. బనగానపల్లిలో అక్కడ 1 year, 1.5, 2 years, 1.5 year పనిచేశాను. బనగానపల్లిలో పెద్ద ఇన్సిడెంట్ అయింది. బనగానపల్లి ఏమంటే ఎలక్షన్స్ అప్పుడు మేబీ 1990 అనుకుంటా. ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ గవర్నమెంట్ ఊడిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి వచ్చారు. అప్పుడు ఏమైందంటే బనగానపల్లి విపరీతమైన ఫ్యాక్షన్. అది మామూలు ఫ్యాక్షన్ కాదు. అది కాటసాని శివారెడ్డి గారు అని చెప్పి ఆయన ఉండేవాడు, పెద్ద ఆయన. రాంభూపాల్ రెడ్డి వాళ్ళ చిన్న ఆయన. ఇటువైపు పార్థార్థ రెడ్డి వాళ్ళ ఫాదరు సత్యనారాయణ రెడ్డి, సత్యం రెడ్డి అని చెప్పి ఆయన ఉండేవాడు. కాంగ్రెస్ సీట్ ఏమో రాంభూపాల్ రెడ్డికి ఇచ్చారు, ఈ సీట్ ఏమో ఇతనికి ఇచ్చారు. ఎవరికి? సత్యం రెడ్డికి ఇచ్చారు. సత్యం రెడ్డి ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాడు ఆయన. ఆయనది వచ్చేసి చెన్నంపల్లి అని చెప్పి అవుకు మండలం, ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఇంకా స్టార్ట్ అయింది ఇదొక యుద్ధంలాగే, భారత యుద్ధంలాగే. అది ఏమైందంటే అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. పాపం ఒక ఆయన చాలా మంచి ఆఫీసర్, ఆయన జెన్ ప్రభాకర్ గారు అని చెప్పి చాలా గట్టి ఆఫీసర్ ఆయన. ఆయన సిఐ ఇక్కడ బనగానపల్లిలో. దేన్నన్నా ఫేస్ చేయగలిగేంత ధైర్యం ఉంది ఆయన. ఇప్పుడు కూడా ఉన్నాడు. పేరు జడ్ ప్రభాకర్. ఓకే. ఇప్పుడు కూడా ఉన్నాడు, కర్నూలులో ఉన్నాడు. మంచి ఆఫీసర్. కాబట్టి ఏమొచ్చినా మేము ధైర్యంగా ఉండేవాళ్ళం. జరగని ఏమైతే చూద్దాం, ఇంకా అయిపోయింది, ఇంకో వచ్చింది, ఎలక్షన్స్ వచ్చినాయి, గొడవ అయింది, ఇంక వస్తారు బనగానపల్లి ఫ్యాక్షన్ అది ఇది అని చెప్పి వస్తారు. మధ్యాహ్నం లంచ్ చేస్తున్నామండి. లంచ్ చేస్తే డామ్ 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 శబ్దాలు వచ్చేసినాయి.
వీళ్ళు సీతంరెడ్డి వాళ్ళు పోయి వాళ్ళని అటాక్ చేస్తున్నారు. వాళ్ళు పక్కన ఇళ్ళు అంటే కొంచెం డిస్టెన్స్ వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడి నుంచి వాళ్ళు బాంబులు వేస్తారు, ఇక్కడ నుంచి వాళ్ళు బాంబులు వేస్తారు. పరిగెత్తాం నేను భోజనాలు కూడా మానేసి ఇద్దరం పక్కన క్వార్టర్స్ మా ఇద్దరం పరిగెత్తాము. పరిగెత్తి పోయినాము అక్కడికి సీన్కి వెళ్ళిపోయాం నేను సార్ ఇద్దరం. అప్పుడు ఏం చేశాడంటే సత్యంరెడ్డి కుర్రోడు, సత్యంరెడ్డి కొడుకు పాస్తారెడ్డి కుర్రోడు, ఆయన చిన్న కుర్రోడు, అంతా ఒక 20 years ఉంటాయో మరి. అతను ఏం చేశాడు, ఒక గన్మెన్ భోజనం చేస్తా అంటే తుపాకి పక్కన పెట్టి వాళ్ళ ఇంట్లోనో పక్కన ఎక్కడో హోటల్లోనో ఆ గన్ ఎత్తుకుని వెళ్ళిపోయినాడు. గన్ ఎత్తుకు వెళ్ళిపోయి కాల్చేదానికి పోయినాడు. పోయిన తర్వాత మళ్ళీ ఏం చేసినాడు, గన్ తీసుకొచ్చి ఏదో మురికాలలో వేసేసినాడు. గన్ పోయింది, కానిస్టేబుల్ ఒకటే గన్ పోయింది అని మళ్ళీ కంట్రోల్ అయింది. అంతా మళ్ళీ మీద అడిషనల్ ఫోర్సెస్ వచ్చినాయి, కంట్రోల్ చేసినాము. కోటేశ్వరరావు గారు అని ఒక అడిషనల్ ఎస్పీ గారు ఉండేవాళ్ళు, కంట్రోల్ చేసినాము. ఆయన వచ్చేసినాడు ఇమీడియట్గా. మరి ఎవరి మట్టుకు వాళ్ళు అయిపోయినారు. అతను తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టాను మేము స్టేషన్లో. ఎవరిని పార్థసారథిరెడ్డిని. గన్ ఎక్కడ ఉందని చెప్పాడు, పన్నెట్ల చోట తీసుకొచ్చేసి అతని మీద కేసు పెట్టాం. వాళ్ళు ఆయన వచ్చాడు, పెద్ద గుంపు వేసుకొని వచ్చాడు 100 మందిని. పోలీసు ఎట్లా అర్థం చేస్తాను నా కొడుకు, అది లేదు సార్ మీరు ఇబ్బంది పడొద్దండి, తప్పు చేశాడు అతను తుపాకి తీసుకుని పోవడం తప్పు కదా కానిస్టేబుల్ అని చెప్పాను. తర్వాత కోటేశ్వరరావు గారు వచ్చి సమాధానం చెప్పారు. ఆయన కూడా పాపం ఇట్లా కాదు, మా రూల్స్ ప్రకారం మేము చేయాల్సింది చట్ట ప్రకారం చేద్దామన్నాడు. సార్ సినిమాలో చూపించిన కానీ అదే సీన్లు ఉంటాయా, పోలీస్ స్టేషన్ మీద దాడులు చేయడం, నా కొడుకుని ఇలా కొడతావరా, నా కొడుకుని ఇలాగ అరెస్ట్ చేస్తావరా అని? అంత దాడి చేసేంత ఉండదు కానీ వచ్చింది క్వశ్చన్ అడుగుతారు, వచ్చి ఒక 100 మంది తీసుకొచ్చి అడుగుతారు. అంతేగాని పోలీస్ స్టేషన్ మీద బ్రిక్ బ్యాటింగ్ కానీ లేకపోతే సినిమాలో అంత పరిస్థితి లేదు. సినిమాలోనే అంత పరిస్థితి లేదు. ఇప్పట్లో జరుగుతున్నట్టున్నా కానీ కొన్ని అప్పట్లో పోలీస్ అంటే ఆ భయము భక్తి అప్పటికే ఉన్నాయి జనాల్లో. అరే ఇతను వాళ్ళు ఒకటే ఆలోచన చేస్తారు, ఈ పోలీస్ ఆఫీసరు మాకు న్యాయం చేస్తాడు, వాళ్ళకు న్యాయం చేస్తాడు కాబట్టి ఇబ్బంది లేదు అతనితో మనకు అనుకుంటే వాళ్ళు మాట వింటారు. లేదు వన్ సైడెడ్గా సపోర్ట్ చేశాడు, ఇంకా అతను పూర్తిగా అతను వాళ్ళ చొక్కా వేసుకుని తిరుగుతున్నాడు అంటే మాత్రం అప్పుడు కొంచెం చేసేవాళ్ళేమో. కానీ నా సర్వీస్ నేను ఎప్పుడు అట్లా చేయలేదు. అప్పట్లో పోలీసింగ్ కూడా అట్లే ఉండేది, ఎవరంత ఇదిగా చేసేవాళ్ళు కాదు. మా బ్యాచ్మేట్లు కానీ ఎవరైనా కానీ న్యాయం చేసేవాళ్ళు కానీ అంతేగాని ఎవరు చెప్పినా వినేవాళ్ళు పాపం. సార్ బనగానపల్లి తర్వాత ప్రమోషన్ వచ్చింది నాకు, టెంపరీ ప్రమోషన్ వచ్చి కోసికి అని అక్కడ చేశారు. అక్కడ కోసికి అంటే మహబూబ్నగర్ కోసికి లేదు కర్నూలు జిల్లాలో కోసికి అక్కడ వేశారు. ఒక 2 months 3 months పని చేసిన తర్వాత ఫర్ వాంట్ ఆఫ్ వేకెన్సీ అని మళ్ళీ రివర్షన్ ఇచ్చారు. రివర్షన్ ఇస్తే ఏం తోచలేదు. మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. సార్ రివర్షన్ వచ్చింది ఏం చేయమంటారంటే, కొంతకాలం నా దగ్గర 2 SBలో అన్నాడు. SBలో అంటే కొంతకాలం ఉండిన తర్వాత SBలో నాకేం సూట్ కాలే వాతావరణం. అప్పుడే ఈ రాజీవ్ గాంధీ అసోసియేషన్ జరిగినట్టుంది, 92నా 93 అది 93 పెరంబూరు జరిగినట్టుంది. అప్పుడు ఆ SBలో ఏం గుర్తొస్తలేదు నాకు. సార్ నాకు నేను లాండ్ ఆర్డర్ చేసి నాకు అలవాటు అయిపోయింది, ఇంకా SBలో నేను చేయలేనంటే సరే నంద్యాలకు పొమ్మన్నారు. నంద్యాల ఎందుకు సార్, నంద్యాల అత్తగారు ఊరు నాది, అది ఫాదరింగ్లా ఊరండి. ఏమైతే నేనేం చేస్తా, అత్తగారు ఉంటే మామగారు నీకేమయ్యా నువ్వు పోయి చేయకపోతే నంద్యాల 2000 SIగా పంపించారు. మళ్ళీ 3 సార్లు నుంచి 2 సార్లు వచ్చి అక్కడ కొంచెం కాలం పనిచేసిన తర్వాత ప్రమోషన్ వచ్చింది. నంద్యాల 2000 నుంచి ప్రమోషన్. నంద్యాల అత్తగారు ఇంట్లో ఎలా పనిచేశారు? అక్కడ ఏం లేదు పాపం, అత్తగారు లేదు, చనిపోయారు. అప్పటికి మా మామగారు ఉన్నారు. బామర్దులు ఉంటారు కదా, అప్లికేషన్ రాలేదు? బామర్దులు పాపం ఎప్పుడు లేదు వాళ్ళు. అంటే మా మామగారు ఉన్నారు కదా, ఆయన పోలీస్ ఆఫీసర్ కాబట్టి లోకల్ మ్యాన్ కాబట్టి ఆయన మేనేజ్ చేసుకునేవాళ్ళు. నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టింది ఏం లేదు వాళ్ళు ఎవరు. తర్వాత ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చి మళ్ళీ ఆత్మకూరు వేశారు. మళ్ళీ వచ్చి అప్పుడు ఆత్మకూరు వేసినప్పుడే అక్కడ 1 year 1.5 year ఉన్నాను. అది కూడా అప్పుడు సారు రామచంద్రరావు గారు అని ఒక DIG గారు ఉండేవాడు. ప్రమోషన్ ఇచ్చి పంపించారు, నువ్వు అక్కడికి పోని చెప్పి. ఆయన హయాంలో కూడా కొన్ని మంచి పనులు చేసాం మేము. రామచంద్రరావు గారు ఆయన పేరే ఏదో షాజహాన్ అని చెప్పేవాళ్ళు. అన్నీ ఎక్కడికి పోయినా ఆయన కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. కన్స్ట్రక్షన్ అనేది ఏదైనా ఇష్టం ఆయనకు. ఎవరండి పేరు? రామచంద్రరావు గారు అని. అనంతపురంలో PTC అంతా బాగా చేశారు. అనంతపురంలో పెద్ద కళ్యాణ మండపం కట్టించారు. తర్వాత కర్నూలులో కూడా కళ్యాణ మండపం ప్లాన్ చేశారు. B క్యాంప్ C క్యాంప్లో పోలీస్ వెల్ఫేర్ కాంప్లెక్స్ అని పెద్ద కళ్యాణ మండపం కట్టించాం. తర్వాత నంద్యాలలో గెస్ట్ హౌస్ కట్టించాం.
అదే ఇప్పుడు ప్రస్తుతం ఎస్పీ ఆఫీస్ అక్కడ. అక్కడికి పోయిన తర్వాత ఇంకా ఆత్మకూరు అంతా రాత్రింబావుళ్ళు ఇదే. ఇది అప్పుడు నక్సలిజం బాగా ఫుల్గా ఉండేది. వేంపేంట ఈ విలేజెస్ అన్నీ సానుభూతి పరులు వాళ్ళు వీళ్ళు అంతా చాలా ఎక్కువ ఉండేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే నక్సల్ బెడ్ అది అప్పట్లో. అప్పుడు ఒకటి వచ్చేసి ఏమైందంటే కానిస్టేబుల్ చెప్పాను కదా మీకు, కానిస్టేబుల్ అతను వెలుగోడలో పనిచేస్తుంటాడు, కోర్టు కానిస్టేబుల్ ఆయన పాపం. ఆయన మార్నింగే వెలుగోడలో అన్నీ కలెక్ట్ చేసుకొని ఆత్మకూరు వచ్చి కోర్టు చూసుకొని ఈవినింగ్ అంతా మళ్ళీ వెలుగోడికి వెళ్ళిపోతాడు అనమాట. ఫ్యామిలీ ఎక్కడ ఉంది సరే అని చెప్పి ఆ రోజు పాపం అతను ఈవినింగ్ 7 o'clock 7:30 కొంత బస్ ఎక్కాడు. ఫారెస్ట్ ఉంది మధ్యలో, వెలుగోడుకు ఆత్మకూరు మధ్యలో ఫారెస్ట్ ఉంది, ఒక 5 kilometers. ఎక్కి పోతున్నాడు, యూనిఫామ్లో ఉన్నాడు పాపం. పోతే ట్రావెల్ చేస్తుంటే మధ్యలో ఆపారు వెళ్ళొచ్చి. ఆయన బస్ ఎక్కినాడు. బస్ ఎక్కి ఫైల్స్ అన్నీ పైన బ్యాగేజ్ డైరీలు పెట్టుకుని యూనిఫామ్లో ఉన్నాడు. ఆపినారు. అదన్నీ ఒక్కోటి దించుకుంటూ వస్తారు. పోలీసు వాళ్ళు ఎవరిని ఉన్నారా అని అడిగినారు వాళ్ళు. అంటే పాపం అతను భయపడినాడు. వచ్చినాడు నక్సలైట్లు అని చెప్పి నాకు చొక్కా తీసేసినాడు. చొక్కా తీసేసి ఒక స్లీవ్స్ బనియన్ ఉంటే ఆ బనియన్తో ఉండిపోయినాడు. చొక్కా తీసి పైన పెట్టేసాడు. ఇట్లా పోతుంటే దిగేటప్పుడు ఆ కటింగ్ చూసి కనుక్కున్నారు. రే పోలీసు వాడు వచ్చాడు, పోలీసు వాడు అని పాయింట్ బ్లాంక్లో కాల్ చేశారు. అయ్యో, AK-47 పెట్టి పాయింట్ బ్లాంక్ కొట్టేసి వెళ్ళిపోయారు. పోతేనే నాకు చెప్పారు, సార్ మా ఇన్స్ట్రక్షన్స్ అడిగితే మీరు ఎవరు ఇప్పుడెప్పుడే పోవద్దండి అక్కడికి, కొంచెం టైం తీసుకుని పోండి, డోంట్ గో. ఉంటే ఉంటుంది, బస్సు ఉంటే ఉంటుంది, వాళ్ళు ఉంటే ఉంటారు, వాళ్ళతో బాడీ ఆడే ఉన్నాయి. తర్వాత చాలాసేపు ఆలోచించి మళ్ళీ నాకు చాలా ఇష్టమైన కానిస్టేబుల్ పాపం. సరే నేను బయలుదేరి వెళ్ళిపోయాను. నేను మా వాళ్ళు సిబ్బందిని తీసుకుని కొంతమంది మఫ్టీ కానిస్టేబుల్స్ వాళ్ళని తీసుకుని తుపాకులు తీసుకుంటారు. వాటికి పోయి అందరినీ చుట్టుపక్కలంతా వాళ్ళని పెట్టేసి మా వాళ్ళని చూస్తే అన్నాడు. సరే ఇంకా అంతలో నైటే ఆఫీసర్లు అంతా వచ్చినారు. రాత్రి 12 గంటలకంతా ఎస్పీ గారు వచ్చారు, చంద్రశేఖర్ రెడ్డి గారు. తర్వాత హైదరాబాద్ నుంచి SIB DIG ఆయన ఉండే వారు నారాయణరావు దేశ్ముఖ్ గారు అని SIB DIG ఆయన కూడా వచ్చాడు. రాత్రి అంతా డిస్కషన్ చేసిన తర్వాత నన్ను సారు ఎస్పీ గారు ఒక మాట అడిగారు. మన కానిస్టేబుల్ చెప్పాడు కదా, కొంతమంది సానుభూతి పనులు తీసుకుంటారు, పోయి ఏమైనా తుపాకులు ఉన్నాయా స్టేషన్లో అన్నాడు. ఉన్నాయి సార్ అని చెప్పాను. నాటి తుపాకులు ఉన్నాయా, సీజ్ చేసి ఉన్నాయా సార్ అని. తీసుకురా, మరి ఏం నీ ఉద్దేశం చెప్పు అన్నాడు. వద్దు సార్ అని చెప్పాను. నేను చేయను సార్ అని చెప్పాను. ఎందుకు అన్నాడు. వాడెవడో వచ్చి ఆయన కానిస్టేబుల్ చంపేస్తే మనం ఎవరినో తీసుకొచ్చి నిద్రపోయే వాళ్ళని పడి తీసుకొచ్చి చంపడం బాగాలేదు సార్, నాకేది ఇష్టం లేదు. సరే నీకు ఇష్టం లేకపోతే వద్దులే అన్నాడు ఆయన పాపం, మహానుభావుడు. సరే మళ్ళీ ఇంకా తర్వాత చాలా కాలం తర్వాత వాళ్ళు వేరే ఎన్కౌంటర్లో చనిపోయారని తెలిసింది. వాళ్ళు ఇంపార్టెంట్ ఫెలోస్ ఎవరు అక్కడెక్కడ వేరే చోట. అదొక ఇన్సిడెంట్ చాలా ఫీల్ అయినా. మరుసటి రోజు అంత పెద్ద ఊరేగింపు చేసి కానిస్టేబుల్కి అంత్యక్రియలు జరిపించేస్తాం. అది ఇన్సిడెంట్. ఆత్మకూరు తర్వాత మళ్ళీ నంద్యాలకు వచ్చాను నేను. ఇంకెక్కువ ఆ తర్వాత ఈ కెరీర్లో అన్నీ ఇట్లా ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్లో చేశాను నేను. మళ్ళీ చిన్న పోలీస్ స్టేషన్ ఇప్పుడు వెళ్ళలేదు. నంద్యాల తర్వాత ఎక్కడికి వచ్చారు? నంద్యాల టౌన్కి వచ్చాను. నంద్యాల టౌన్ అంటే నంద్యాల టౌను, తాలూకు అన్నీ కలిపి ఒకటే స్టేషన్. రూరల్, టౌన్ అని డిఫరెంట్. అప్పుడులో ఫ్యాక్షన్ ఉండేదా నంద్యాల? ఫ్యాక్షన్ అంటే ఫరూక్ గారు, భూమా నాగిరెడ్డి ఇవన్నీ ఉన్నాయి కదా. ఫరూక్ గారు తర్వాత అప్పుడు రామ్నాథ్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. చాలా మంచివారు వాళ్ళు. అసలు వాళ్ళు ఆయన కానీ ఈయన కానీ ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేసే సమస్యే లేదు. ఓకే. రామ్నాథ్ రెడ్డి గారు అంతా బిజినెస్, సినిమా హాల్స్ ఉండేవి. ఫరూక్ గారు సినిమా హాల్స్, బిజినెస్ ఉండేది. ఈయన ఎస్పీ రెడ్డి గారు ఎస్పీ రెడ్డి గారు అప్పుడు ఇంకా ఎక్కువ లేదు పొలిటికల్గా, అప్పుడు ఇంకా ఎదగలేదు ఆయన. ఇంకా అప్పటికి నంద్యాల పైప్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి కానీ బట్ ఆయన ఇదంతా ఇది. కానీ ఆయన ఎప్పుడు దౌర్జన్యం చేసేవారు. కరెంటు బిల్లు కట్టడానికి వెళ్తే లోపల బంధించడం అబద్ధం అండి. చాలా మంచోడు ఆయన. ఆయన దానాలు ధర్మాలు తప్ప ఆయనకి అప్పట్లో ఏమీ తెలియదు ఆయనకు. తర్వాత పొలిటికల్ ఎక్కువగా మరి ఎందుకు ఆ పేరు వచ్చిందండి? మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కానీ కరెంట్ ఆఫీస్ వాళ్ళు పంపిస్తే లోపల తాళం తీసుకోవడానికి అన్నీ అబద్ధాలు. అన్నీ ఏదైనా ఆయన అసలు అట్లాంటి మనస్తత్వమే కాదు ఆయనది అసలు. అసలు నంద్యాలలో ఆ మనస్తత్వం ఉండేవాళ్ళు ఎవ్వరు లేరు అసలు. రామ్నాథ్ రెడ్డి గారు కానీ, తర్వాత ఆయన ఒక ఆయన MP గారు ఉండేవారు, ఆయన కానీ, లేకపోతే ఆయన ఫరూక్ గారు కానీ, ఎస్పీ రెడ్డి గారు కానీ. ఎస్పీ రెడ్డి అప్పుడు ఇంకా లేదు, పొలిటికల్ లేదు ఆయన. తర్వాత కంటెస్ట్ చేసి ఏదో ఓడిపోయాడు ఆయన తర్వాత. కానీ ఓకే, ఆయన ఎప్పుడూ అట్లా చేసేవాడు కాదు. ఆయన పోలీస్ అంటే విపరీతమైన భయం ఆయనకు. ఆయన నంద్యాల తర్వాత ఎక్కడికి వచ్చారండి? నంద్యాల తర్వాత
నంద్యాలలో ఇన్సిడెంట్ అంటే నంద్యాలలో జరిగింది ఏమంటే నంద్యాల టౌన్లో అక్కడ నేను ఎక్కువ కాలం పనిచేశాను. నంద్యాల టౌన్ తర్వాత బైఫర్కెట్ అయినాయి, తాలూకా టౌన్ రెండు అయ్యాయి. అప్పుడు మహేందర్ రెడ్డి గారు ఎస్పీ గారు ఉండేవాడు, సార్ ఉండేవాడు. అప్పుడు మహేందర్ రెడ్డి గారు ఏం చేశారంటే నంద్యాల టౌన్లో ఉంటే నేను వద్దు లేదు నువ్వు మళ్ళీ తాలూకు వచ్చేసే తాలూకులో చేరు అని చెప్పాడు. బైఫర్కెట్ అయిన తర్వాత నన్ను పోనీలేను నంద్యాల నుంచి. నంద్యాల టౌన్ నుంచి నంద్యాల తాలూకు వచ్చాను. మళ్ళీ నేను టౌన్లో 1 year చేశాను, తాలూకు వచ్చేసాను. అప్పట్లో ప్రధానంగా ఏమంటే ఒకటి వచ్చేసి బాబ్రీ మసీద్ ఇష్యూ. బాబ్రీ మసీద్ ఇష్యూ ఉన్నప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఎస్పీ గారు 92 December 6th. అది ఎంత కాంప్లెక్స్ అంటే అసలు ముస్లిమ్స్ హిందూస్ అంతా కలిసి ఉండేవారు. కానీ ఎక్కువ ముస్లిం పాపులేషన్ కూడా ఉంది. 40% దాకా ముస్లిం పాపులేషన్ ఉంటుంది, 60% హిందూ పాపులేషన్ ఉంటుంది. నేను చూసిన వరస్ట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే అదే నా సర్వీస్లో. December 6th అయిపోయింది, December 7th అనుకుంటాను. అందరిలోనూ ఫీలింగ్ వచ్చేసింది, హిందూస్లోను ముస్లిమ్స్లోను మొత్తం ఫీలింగ్ వచ్చేసింది. ఇంకా బాబ్రీ మసీద్ కమ్యూనల్ అయిపోయిందండి. కమ్యూనల్ అయిపోయింది, బాగా కమ్యూనల్ దొరుకుంది. అది అసలు ఎట్లా కంట్రోల్ చేస్తాం? అంత పెద్ద పాపులేషన్ ఉండే టౌన్ అది, ఇట్లా మనం అసలు కంట్రోల్ చేయగలమా లేదా? అబ్రాహం లింకన్ గారు అని ఎస్పీ గారు ఉండేవారు, డిఎస్పీ ఉండేవాళ్ళు మాకు. తర్వాత వచ్చేసి ఆయన అనంతరాములోని అతను ఐఏఎస్ ఆఫీసర్, సబ్ కలెక్టర్ ఉండేవాడు అనంతరాములు గారే. అసలు ఎక్కడ చూసినా ఏం విపరీతంగా ఉంది. అసలు మనుషులు ఊగుతున్నారు, అసలు కమ్యూనల్ దాంతో ఊగిపోతున్నారు జనం అంతా. 7th అనుకుంటాను బహుశా. 7th అక్కడ గాంధీ బొమ్మ ఉంటుంది 1 town లిమిట్స్లో. ఇదంతా 1 town లిమిట్సే. ఒకవైపు అన్నీ బంగారు షాపులు అవి ఉంటాయి, ఒకవైపు అంతా ముస్లిమ్స్ ఉంటారు. ఇటువైపు చిన్న చిన్న పనులు చేసుకుని ముస్లిమ్స్ అంతా ఒకవైపు ఉంటారు. కొన్ని వేల మంది వచ్చేసినారు రోడ్ల మీదకి, అటు ఇటు. మధ్యలో ఉన్నాం మేము యాక్చువల్గా చెప్పాలంటే. ఏం చేయాలో అర్థం కావడంలే. అసలు అటు ఇటు వచ్చి హిందూస్ వచ్చి వీళ్ళ మీద పడినా ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. అటు ముస్లిమ్స్ వచ్చి ఇవన్నీ గోల్డ్ షాపులు ఉన్నాయన్నీ, ఏం దోపిడీ చేస్తారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అసలు ఎంత టెన్స్గా ఉన్నప్పుడు అంత టెన్స్గా ఉన్నాం, అంతా ఉన్నాం పోలీసు వాళ్ళ మధ్య. ఇంకా లాస్ట్ ఆలోచన వచ్చింది నాకు, వచ్చి సార్తో షేర్ చేసుకున్నాను. సార్ వాళ్ళిద్దరిని పిలిపిద్దాం సార్, పెద్దవాళ్ళు ఇద్దరిని అని చెప్పాను. ఫరూక్ని తీసుకొచ్చి ముస్లిమ్స్ పై మీద పెట్టాము. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే. ఈయన వచ్చేసి రామ్నాథ్ రెడ్డి గారిని వచ్చేసి హిందూస్ వైపు నిలబెట్టాం. ఆ పెద్ద మనుషులు నిలబెట్టేసి ఇంకా పట్టుకున్నాం. అట్లా వదిలేస్తే ఇంక అయిపోయింది, వదిలేస్తే ఇంక నాశనమే. నంద్యాల లేదు ఇంకా, అసలు నంద్యాల టౌన్ అనేది ఉండదు అసలు. అట్లా అయిపోయింది పరిస్థితి. ఆమె తర్వాత ఏం చేద్దాం సార్ అని అడిగితే ఫర్దర్ వాళ్ళు మాట చెప్పుకుంటారు వాళ్ళకి, రే అట్లా కాదురా ఇది అది అని చెప్తున్నారు. వాళ్ళిద్దరు నిజంగా దేవుళ్ళు అండి, కాపాడినారు నంద్యాల. తర్వాత మధ్యలో నేను, మా డిఎస్పీ గారు, మేము సిబ్బంది పాపం ఏం చేద్దామని కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఉన్నారు. సార్ కర్ఫ్యూ పెట్టేద్దాం సార్ అని చెప్పారు. కర్ఫ్యూ అని వెంటనే ఇంకా నిమిషాల్లో ఇంకా ఆయన రాతమూలకంగా కూడా ఇవ్వలేదు, మైకులు పెట్టేసి అనౌన్స్ చేసేసాం. మైకులు పెట్టి అనౌన్స్ చేసి కర్ఫ్యూ అని మొత్తం అనౌన్స్ చేసి రావడానికి బయటకు లేదని చెప్పేసి అందరినీ పంపించాం. అంతా డిస్పర్స్ అయిపోయారు. ఒక 3 రోజులు 4 రోజులు కర్ఫ్యూ పెట్టాం. కర్ఫ్యూ పెట్టిన తర్వాత కంట్రోల్ అయ్యింది. కనబట్టలు రోడ్డు మీద కనబడితే ఉతకడం మొదలు పెట్టామన్నమాట. అటు ఇటు అనుకోకుండా కొత్తగా రిక్రూట్ అయిన కానిస్టేబుల్స్, లేడీ కానిస్టేబుల్స్. జనరల్గా కర్ఫ్యూకి ముందు 144 సెక్షన్, తర్వాత కర్ఫ్యూ 144 లేదు, 144 లేదు, అంత సడన్గా ఎవరు డైరెక్ట్ కర్ఫ్యూనా? డైరెక్ట్ కర్ఫ్యూనే. ఇంకా అసలు వేరే మార్గం లేదు. అసలు ఏం జరుగుతుందో అక్కడికి ఫైర్ ఓపెన్ చేసినాం గాల్లోకి. ఆయన కంట్రోల్ అవ్వట్లేదు. కర్ఫ్యూ పెట్టకముందు ఫైర్ ఓపెన్ చేసాడు, గాల్లో ఫైర్ ఓపెన్ చేశాడు. మా సిఏ ఆయన ఉండేవాడు నారాయణ అని చెప్పి, ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయినాడు. ఆయన నా బ్యాచ్మేటే ఓపెన్ చేశాడు, ఫైర్ ఓపెన్ చేశాడు. అయినా కంట్రోల్ కాలేదు జనాలు. అది వాళ్ళు ఒక రకమైన పిచ్చి ఆవేశంలో ఉన్నారు జనాలు. కమ్మీలో లేదు అంటే ఇట్లా చేశారా మా వాళ్ళని, అది వాళ్ళు చేస్తే ఏమంది అన్నట్టు వీళ్ళు ఇట్లా చేశారంట. అప్పుడు ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయనకు పెద్ద ఇబ్బంది వచ్చింది. ఆయన పాపం ఆయన యుద్ధం చేస్తున్నాడు కర్నూలు టౌన్లో. ఆయన మనల్ని పలికేట్ చేస్తారు. ఆయన పాపం ఆయన పరిస్థితి అయింది. రామచంద్రరావు గారు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు లాఠీచార్జ్ చేస్తున్నారు. డిఐజీ గారు, ఎస్పీ గారు వచ్చే కర్నూలు టౌన్లో. కాబట్టి మొత్తానికి ఏమీ జరగకుండా కర్నూలు జిల్లా ప్రశాంతంగా నంద్యాల అయిపోయింది. నంద్యాల కానీ కర్నూలు ఎక్కడ ఏం జరగలేదు ఇన్సిడెంట్లు. సార్ నంద్యాల తర్వాత ఎక్కడికి వచ్చారు? నంద్యాల తర్వాత నేను ఇక్కడికి వెళ్ళిపోయా, చిత్తూరు జిల్లాకి వెళ్ళిపోయా. నంద్యాల 3 years 4 years చేస్తాను అక్కడ. చిత్తూరు నంద్యాలలో ఇంకా అప్పుడు జరిగింది ఏమంటే
ఇంకా అందువల్ల పెద్ద ఇన్సిడెంట్లు ఏం జరగలేదు. ఒకటే నేను పెద్దగా లాండ్ ఆర్డర్ నా జీవితంలో లాండ్ ఆర్డర్ అంటే అదే నేను చూసాను. నేను కూడా భయపడిపోయాను నేను యాక్చువల్గా. అంటే ఏం లేదు, చచ్చిపోతారా జనాలు అంతే. నెక్స్ట్ చిత్తూరు, మదనపల్లికి వెళ్ళిపోయాను. మదనపల్లిలో 4 సంవత్సరాలు పనిచేశాను. అప్పుడు పాపం గౌతమ్ స్వామి గారు నాకు ఎస్పీగా ఉంటారు చిత్తూరు. ఇంకా ఆయన ఏం చెప్తే చేసేవాళ్ళం. ఆయన కూడా అప్పుడంతా ఇవంతా డెవలప్మెంటే. మదనపల్లి క్రైమ్ నేచర్ ఏంటంటే, మదనపల్లి క్రైమ్ ప్రశాంతమైన ప్రజలు వాళ్ళు, అసలు ఎవరిని పట్టించుకోరు, దేని గురించి ఆలోచన చేయరు. పోలీసులు అంటే వాళ్ళకి ప్రాణం. పోలీసులు అంటే వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటారు వాళ్ళది. అది ఏం నేచర్ నాకు అర్థం కాలేదు. చిత్తూరు జిల్లాలో మదనపల్లి మాత్రం ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఆయన మన ఇంటి ఫ్యామిలీ మెంబరు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్కి ఎన్ని మర్యాదలు చేస్తారు, అన్ని మర్యాదలు చేస్తారు వాళ్ళు. అట్లాంటి ప్రజలు వాళ్ళు. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఇన్ మదనపల్లి ఫర్ 4 years. నెక్స్ట్ అండి, అతను అక్కడ చేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఇన్సిడెంట్లు ఏం జరగలేదు, కానీ అక్కడంతా ఈ జన్మభూమి కార్యక్రమం కొత్తగా వచ్చింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మేము ఒక ఎస్పీ గారు చెప్పారు, మీరు ఏదైనా చేయాలా, మంచి వర్క్ చేయాలి ఒకటి అని చెప్పి, నువ్వే చేయాలి అది అని చెప్తే, అప్పుడు మదనపల్లి నుంచి నెరబాయిలోనే ఒక విలేజ్ ఉంది, కొండల మీద ఉంటుంది, పైన పెద్ద కొండలు ఉన్నాయి. అక్కడ ఏం లేదు, యాక్సెస్ కరెంట్ లేదు, ఏం లేదు. ఆ ఊరికి రోడ్డు వేస్తాం, రోడ్డు ఫారం చేసాం. శ్రమదానంతో రోడ్డు ఫారం చేసాము మేమే, పోలీసు వాళ్ళు అంతా కలిసి. ఇప్పుడు ఎస్ఐ ఆయన ఉండేవాడు నాకు తోడు, నర్సప్ప అని, ఇప్పుడు డిఎస్పీగా నడుస్తుంది తిరుమలలో. ఇద్దరు బాగా చేసాం. అప్పుడు పాపం స్టేట్ వైడ్ అప్రిసియేషన్ ప్రెస్లో చాలా బ్రహ్మాండంగా వచ్చింది. అది ప్రెస్ కటింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. వాళ్ళంతా వచ్చి అప్రిషియేట్ చేసి, ఆయన స్టేట్ రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ ఆయన వచ్చాడు, వచ్చి చాలా బాగా చేస్తున్నారు మీరు అక్కడికి. ఆయన అదే రూట్లోనే అక్కడికి పైకి వెళ్ళాడు. సార్ వచ్చాడు, ఒకసారి ఎస్పీ గారు వచ్చాడు. రోడ్డు జేసీబీలు పెట్టి ఇది పెట్టి బ్రహ్మాండంగా ఫారం చేశాను. అది చేశాను. ఓకే. అక్కడి నుంచి నంద్యాల అయిపోయింది. 4 years అయిన తర్వాత మళ్ళీ కర్నూలు టౌన్ సీఐకి వచ్చాను. అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు యుగం స్టార్ట్ అయింది. ఓకే సార్, మీరు కర్నూలు టౌన్కి రాకముందు కర్నూలులో మీరు 1 town 2 town చేశారు ఎస్ఐగా. అప్పటికి ఇప్పటికి మీరు వచ్చేసరికి ఫ్యాక్షన్ పెరిగిందా? అంటే వేరే గ్యాంగ్స్ అన్ని కర్నూలు ఉండేది. అంతకుముందు కర్నూలు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు రాకముందు ఒక ఎస్పీ గారు ఉండేవారు. ఇప్పుడు కర్నూలు టౌన్లో అంటూ ఫ్యాక్షన్ ఏం లేదు. అవును, ఎవరన్నా వచ్చి ఇప్పుడు వీళ్ళు సెటిల్ అయినారు కాబట్టి వాళ్ళ తరఫున మనుషులు వీళ్ళ తరఫున మనుషులు వచ్చి ఎప్పుడన్నా టౌన్లో మర్డర్స్ చేసుకునేవాళ్ళు. అవి చాలా ఎక్కువ ఉండేవి. అప్పుడు పిఎస్ఆర్ రాకముందు చాలా ఎక్కువ ఉండేవి. నాకు తెలిసే ఒక 3-4 నెలలు ఆయన రాకముందు 4-5 నెలల్లోనే ఒక 3-4 మర్డర్స్ జరిగాయి. ఫ్యాక్షన్ మర్డర్స్, బాంబులు వేసి టౌన్లోనే జరిగాయి. మేము కూడా చాలా అలారం అయిపోయాను. అసలు టౌన్లో ఎట్లంటే, నేను ఎస్ఐగా పనిచేసేటప్పుడు వీళ్ళు ఈ కేఈ వాళ్ళు, తర్వాత ఈ విజయభాస్కర్ రెడ్డి వాళ్ళ ఫ్యాక్షన్ మధ్య ఉండేది, వాళ్ళ ఫ్యాక్షన్ ఉండేది కదా. ఒక రామసుబ్బారెడ్డి అని చెప్పి ఒక పెద్ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండేవాడు, చాలా మంచివాడు. ఆయన ఈయనకు కేఈ వాళ్ళకి సపోర్ట్, ఆయన యాక్చువల్గా చెప్పాలంటే కేసుల్లో. ఆయన్ని అది సెన్సేషనల్ మర్డర్ అయిపోయింది మాకు. అప్పుడు ఆయన్ని స్కోర్ నుంచి వస్తుంటే మర్డర్ చేశారు, బాంబులు వేసి మర్డర్ చేశారు. ఎందుకంటే అడ్వకేట్ మీద ఎందుకు? ఆయన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడని, వాళ్ళ కేసులన్నీ లీగల్గా టేకప్ చేస్తున్నాడు, అది వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళకు అదొక ఇది చాలా బాధపడినాం అప్పుడు. సరే, పిఎస్ఆర్ గారు వచ్చిన తర్వాత కర్నూలు జిల్లా ఏ విధంగా ఉందండి? పిఎస్ఆర్ వచ్చేటప్పటికి కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ బాగుండింది. ఫ్యాక్షన్ ఫీలింగ్స్ కానీ విలేజెస్లో కానీ ప్రతి గ్రామంలోనూ పంచాయతీ ఎలక్షన్స్ కూడా వచ్చినాయి, కొత్తగా జరిగినాయి. అన్ని చోట్ల బాగా ఫీలింగ్స్ ఉండేవి. ఆయన ఏం చేశాడంటే, పంచాయతీ ఎలక్షన్స్ అనౌన్స్ చేయగానే ప్రతి గ్రామానికి పోలీసులు పంపించేవాడు. ప్రతి గంటకు మానిటర్ చేసేవాడు ఆయన. విలేజ్లో పరిస్థితి ఏం జరగకూడదు, విలేజ్లో ఫ్యాక్షన్ మర్డర్స్ జరగకూడదు. గ్రామ పంచాయతీ దాంట్లోనే ఎక్కువ మర్డర్స్ జరుగుతుంటాయి మామూలుగా. దాని మమ్మల్ని కూడా చాలా అలర్ట్గా ఉంచేవాడు అనమాట. ఎవరు వస్తున్నారు వాళ్ళు లాడ్జీలు చెక్ చేయడం, అవి చెక్ చేయడం అన్నీ చాలా చేసేవాడు ఆయన. ఆయన కూడా విలేజ్లు తిరిగి అక్కడ పడుకుని చేసేవాడు. అప్పుడు ఎలక్షన్స్ అనౌన్స్ చేసినారు కాబట్టి కొంతమంది హైడ్ అసాసిన్స్ వీళ్ళందరినీ ఏరిపారేయాలా అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళని ట్రాక్ చేసి, అది కూడా ఇప్పుడు జరిగింది. అది ఇన్సిడెంట్స్ అన్నీ ఆ టైంలో ఎక్కువ ఎన్కౌంటర్ జరిగాయి కదండి. అన్నీ ఏ విధంగా జరిగాయి? ఒక అపోహ ఉండేది, ఏమని
అది ఇవన్నీ ఫేక్ అని అన్నీ అబద్ధం ఉండే యాక్చువల్గా. ఎందుకంటే దెర్ ఆల్ జెన్యున్ పర్సన్స్ యాక్చువల్గా. అది లేకపోతే మనము ఒకటి చెప్తాను చూడండి, వాళ్ళని ఒక రకంగా వాళ్ళు ఎలిమినేట్ చేయకపోతే అసలు ఇంకా దాన్ని అసలు కంట్రోల్ చేయలేము మనం. ఫ్యాక్షన్ ఏం కంట్రోల్ అవుతుంది ఫ్యాక్షన్? ఎప్పుడు కంట్రోల్ అయ్యేది అంటే వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా, మీరెవరు చేతుల్లో ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయడము ఇవన్నీ మీకు తెలియదు ఏముంది. ఈ కాలంలో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఏం జరుగుతుంది? మనం ఒకటే అందనుకుందాం, పాకిస్తాన్ పట్టుకొచ్చి చేసాం, ఏమైంది అది? వాళ్ళ మీద ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? అట్లా వీళ్ళది ఏమైంది? పోతారు వెంటనే అడ్వకేట్ ఉంటాడు, బెయిల్ తీసుకొస్తారు, మళ్ళీ మామూలు స్టార్ట్ అవుతుంది. మనకు మన లీడర్ ఉన్నాడు, ఆయన మనకు సాయం చేస్తాడు. మనం లేనప్పుడు మన ఫ్యామిలీకి సాయం చేస్తాడు, మనం ఉన్నప్పుడు మనకు సాయం చేస్తాడు. కోర్టు పోతే బెయిల్ వస్తుంది. అక్కడ ఏమంటే ప్రజలంతా అమాయకులండి ఏం చెప్పాలంటే. అంత చిన్న క్యాస్ట్ బోయోళ్ళు ఎక్కువ. ఈ బోయో కమ్యూనిటీ పీపుల్ ఏమంటే ఈరోజు నాకు ఏదైనా దొరికిందంటే చాలు, చాలా సంతోషం అనమాట, నాకు ఏం అక్కర్లేదన్నట్టు ఉంటారనమాట వాళ్ళు. ఈరోజు ఈ పూటగా నాకు ఇది దొరికింది, చాలా బాగుంటుంది, చాలు ఇదే బాగుంది, మా రెడ్డి ఉన్నాడు, లేదంటే మా ఈయనున్నారు, ఇక్కడున్నారు, సపోర్ట్ చేస్తారు మాకు. వాళ్ళని వర్క్గా ఎప్పుడన్నా కానీ పెద్ద తలాలు లేచిపోవడం అనేది చాలా తక్కువ. చిల్లర వాళ్ళే చచ్చిపోయేది కొట్టుకొని. నేను చాలా స్టడీ చేసి వాళ్ళని చాలా మార్పు చేయాలని చాలా ప్రయత్నం చేశాను. ఈ వాల్మీకి అందరినీ వాళ్ళని ఎంకరేజ్ చేసి వద్దురా ఇది మనకు వద్దు, ఇదంతా మనల్ని వాడుకుంటున్నారు వాళ్ళు, ఎన్నో రకాలుగా నేను చాలా ప్రయత్నం చేశాను. కానీ అప్పట్లో అది ఏదో చెప్తారు చూడండి, సరైన మంత్రం చదివితే పఠిస్తే తప్ప వాళ్ళకి మంచి కారని. తర్వాత ఈయన వచ్చిన తర్వాత మాత్రం ఫుల్ కంట్రోల్. అంటే ఆపరేషన్ ఏ విధంగా తీసుకొచ్చారంటే, అంటే మీరు చెప్తున్నారు పంచాయతీ ఎలక్షన్ వచ్చాయి, ఎలక్షన్ రావడంలో ఊర్లు ప్రతి గ్రామాల్లో ఒక కానిస్టేబుల్ ఉండడం చూడడం ఒకటి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఏ విధంగా ఎలిమినేట్ చేసుకొచ్చారు? కౌన్సిలింగ్ పేరు మీద కూడా ఏ విధంగా కౌన్సిలింగ్ కూడా చేసేవాళ్ళు. ఆయన కౌన్సిలింగ్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఒకటి మేము అలవాటు పడిన ప్రాణాలు అక్కడంతా మమ్మల్ని మా సారేలే అనుకుంటారు. మా సారే కదా, మా ఎస్ఐ గారు కదా, మా ఇన్స్పెక్టర్ గారు కదా, ఏం కాదులే అని అట్లా అనుకునే టైప్ ఉంటారు కొంతమంది. మేము ఐడెంటిఫై చేసి నేను చెప్పేవాళ్ళం సార్కు, సార్ పలానా ఊళ్ళో పలానా వాడు కొంచెం ఎక్కువ చేస్తున్నాడు, అది మీ యొక్క కౌన్సిలింగ్ మనం పడాల్సిందే అని పిలిపించి కౌన్సిలింగ్ చేసేవాడు ఆయన. అంటే కౌన్సిలింగ్ అంటే మాట్లాడేవారా? మాట్లాడేదేం లేదండి, మాట్లాడేదేం లేదు, అరికాల మీద ఉతుకడమే వేసి. సార్ పిఎస్ఆర్ గారు కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు జిల్లా ఎస్పీ పిలిపించి కౌన్సిలింగ్ చేశాడంటే డిఫరెంట్గా ఉంటుంది అది. ఇప్పుడు మేము ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు అంతా లోకల్ పీపుల్ మేమంతా. అరే ఒక జిల్లా అప్పటికే ఆయన అంటే భయం వచ్చేసి జనాల్లో. ఎందుకు? జరిగేది ఎన్కౌంటర్స్ చేసి ఇంకా ఆయన పిలిపిస్తున్నాడంటే భయపడే, ఆయన వరకు పోయింది. ఆయన దృష్టిలో పడ్డాను నేను అంటే ఆడికి ఇంకా ఉంటుంది కదా, ఉంటుంది అట్లా ఇట్లా ఉంటుంది. ఆయన సింపుల్గా చేసేవాడు కౌన్సిలింగ్. 2 కానిస్టేబుల్ పెట్టుకుని నైట్ లైట్గా కోటింగ్ ఇచ్చి ఇంకోసారి ఇట్లా చేస్తే మాత్రం అయిపోతావు నువ్వు అన్నట్టు ఇచ్చేవాడు కౌన్సిలింగ్. దాంతో మొత్తం అసలు వీళ్ళు పెద్దోళ్ళు కూడా యాక్చువల్గా పెద్దోళ్ళు నన్ను అప్పుడు చాలా ఏళ్ళు పనిచేశాను కదా, సార్ ఏం సార్ మా పరిస్థితి అది ఇది ఇట్లా ఏం సంగతి అంటే జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్పేవాడిని. అంటే ఇంక అప్పటి నుంచి వాళ్ళు పిల్లల్ని ఇంకా దూరంగా పంపించేసి ఫ్యాక్షన్ దూరంగా పెట్టి పిల్లల్ని చదివించుకుని వాళ్ళని బెంగళూరు ఎక్కడెక్కడ అమెరికా వాళ్ళు సోదను బట్టి పంపించేది. కానీ మరి ఆయన టైంలో జరిగిన ఎన్కౌంటర్లపై ఒక కమిటీ వేయడం, అదొక పెద్ద ఫేక్ ఎన్కౌంటర్లు అంటూ జరగడం, అవన్నీ మామూలు జరుగుతుంటాయి, జరుగుతుంటాయి కదా. మీకు తెలియదు ఏముంది? ఎవరైనా ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోరు కదా. ఏదన్నా ఇప్పుడు రియల్ ఎన్కౌంటర్ జరిగినా కూడా ఫేక్ ఎన్కౌంటర్ అనే వాళ్ళు ఏదో సహజంగా అది అంటారు అనుకోండి. కానీ ఒక పెద్ద నాయకుడు సంబంధించిన అనుచరుడిని మాట్లాడి పంపిస్తామని తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేశారనేది ఒక వార్త ఉంది. అది అబద్ధం అండి. అది నిజం చెప్తాను. ఏం జరిగిందంటే అసలు ఆ కేసు గురించి అసలు కేసు ఏమైందంటే వాళ్ళు దే ఆర్ హైర్డ్ అసాసిన్స్, కిరాయి గుండాలు రకంగా చెప్పాలంటే కిరాయి హంతకులు అని చెప్పచ్చు దాన్ని. వాళ్ళని తీసుకొచ్చారని ఎంతవరకు నిజమండి? అసలు అక్కడ వాళ్ళు ఆ ఇంటి దగ్గరే 100-150 మంది ఎప్పుడు ఉంటారు వాళ్ళు. తర్వాత చుట్టుపక్కల మంచి బిజీ లొకాలిటీ అది. ఊరికే ఉంటారా? ఒక 2 మనుషులు తీసుకొచ్చారు తీసుకుపోతున్నారు అంటే ఊరికి ఉంటారా? గొడవ చేయరా? ఒక రకమైన పోలీస్ స్టేషన్ దగ్గర. మరి అదే నాయకుడు ఆ పోలీస్ అవసరం మీద కేసు పెట్టారు కదండి, మమ్మల్ని మాట్లాడి పంపిస్తామని తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేశారనేది. మాట్లాడి పంపిస్తామని కాదు, పెట్టారు, జరుగుతుంది కేసు అంతే. దానికి మా లెక్కలు మాకుంటాయి. మేము జరిగిన వాస్తవం అన్నట్టు ఎవ్రీథింగ్ ఈజ్ బోర్న్ ఆన్ రికార్డ్. ఇప్పటికీ ఉన్నాయి రికార్డ్, ఆన్ రికార్డ్ ఉన్నాయి.
164 స్టేట్మెంట్స్ కోర్టులో చెప్పిన విట్నెస్లు చెప్పిన 164 స్టేట్మెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే మీరు మీ బాస్ అప్పుడు చేస్తున్న పనులన్నీ కూడా ప్రజలకి రక్షణ కల్పించాలి, ప్రజలకి భద్రత ఇవ్వాలని ఇంటెన్షన్ మీది, అందులో వేరే ఇంటెన్షన్ కాదు. బ్రహ్మాండం. ఎందుకంటే ఇప్పట్లో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే కూడా నాతో చెప్పారు కూడా, మేము బతుకున్నామంటే పిఎస్ఆర్ ఆంజనేయ గారే ప్రధాన కారణం, ఆయన టీం అని. ఒకవైపు మీకు ప్రజల సపోర్ట్ ఉంది, ప్రజల కోసం మీరు చేస్తున్నారని ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది మెచ్చుకుంటుంటే, మరోవైపు ఈ ఎన్కౌంటర్ల వల్ల అన్యాయం ఎన్కౌంటర్లు చేశారు, బోటుకు ఎన్కౌంటర్లు అంటూ మీ మీద కేసులు పెడుతుంటే మీరు మీ బాస్ అప్పుడు ఏ విధంగా బాధపడ్డారండి? మేము ఏం బాధపడలేదు, జరుగుతుంటాయి రొటీన్గా, కేసులు పెడుతుంటారు, పెట్టనండి, పెడితే చూస్తాం, కోర్టులు ఉంటాయి, చూస్తాం, కోర్టులో ఉంటాయి, సాక్షులు ఉంటారు, సాక్ష్యాలు ఉంటాయి, రికార్డు ఉంటుంది. మేము ఎంతవరకు చేసాము, కౌంటర్లు ఫైల్ చేసాం అప్పట్లో కూడా, కానీ హైకోర్టులో మన డీజీ గారి ద్వారా కౌంటర్ ఫైల్ చేసాం, కోర్టులో కూడా అన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ తర్వాత మేమైతే ఫాలోఅప్ చేయలే కేసు, అది ఏమైందో తెలియదు. అంటే పిఎస్ఆర్ ఆంజనేయ గారు పనిచేసిన టైంలో కర్నూలు జిల్లా ఏ విధంగా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉండిందండి. ఆయన పనిచేశాడు, 2.5 years 3 years పనిచేశాడు అక్కడ, హ్యాపీగా ఉండేవాళ్ళం. ఆయన పేరు చెప్పుకొని మేము రిలాక్స్ అయ్యేవాళ్ళం బాగా. ఏమనంటే ఏబ్రా ఎస్పీ గారికి చెప్పమంటావా, ఎస్పీ గారిని పిలిపించమంటావా అంటే, ఇంకా ఎందుకులేండి సార్ మీతోనే మాట్లాడతాం. సార్ మీ పనిచేసిన చాలామంది ఆఫీసర్లు పనిచేశారు, మీకు బాగా నచ్చిన ఆఫీసర్ ఎవరంటే లా అండ్ ఆర్డర్ని బేస్ చేసుకొని? అన్ని విధాలు నాకు నచ్చింది ఆయనే, పిఎస్ఆర్ ఆంజనేయ గారి. అన్ని విధాల, అన్ని రకాలుగా. ఇప్పుడు ఈ రోజు కూడా ఆప్యాయంగా, శ్రీరాములు ఎట్లున్నావు, పిల్లలు బాగున్నారా, నీ ఆరోగ్యం ఎట్లుంది. ఆయన తర్వాత గౌతమ్ సావం గారు చిత్తూరు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు, ఆ జిల్లాలో గౌతమ్ సావం గారు, ఈ జిల్లాలో పిఎస్ఆర్ ఆంజనేయ గారు. ఇంక నన్ను సపోర్ట్ చేసిన ఆఫీసర్లు యోగానంద్ గారు అని ఒక డిఎస్పీ గారు ఉండేవాళ్ళు, మాకు చాలా ఆనెస్ట్ ఆఫీసర్. అబ్రహం లింకన్ అని డిఎస్పీ గారు ఉంటారు, చాలా ఆనెస్ట్ ఆఫీసర్, చాలా నిజాయితీ పనులు, అప్రైట్ ఆఫీసర్స్, వాళ్ళ దగ్గర పనిచేశాను. అంటే కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ తగ్గడానికి పిఎస్ఆర్ ఆంజనేయ గారు కారణం అంటారు? 100%, 150% చెప్పగలం. ఈరోజు కూడా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ, దాంట్లో డౌటే లేదు. ఆఫీసర్లు కూడా బాగా ధైర్యంగా పనిచేశారు. తర్వాత చాలామంది ఆఫీసర్లు వచ్చారు కదా? చాలామంది తర్వాత నేను పనిచేయలేదు, ఎక్కువ బయటకు వచ్చేసాను నేను. ఇంకా చాలా కొద్దికాలం మల్లారెడ్డి సార్తో పనిచేశాను డిఎస్పీగా. సార్ మీరు పనిచేసిన టైంలో కర్నూలు జిల్లాలో మీ దగ్గర కూడా ఒక ఎన్కౌంటర్ ఉందండి, ఆ రోజు ఏం జరిగిందండి? ఏదది? ఎరుకుల రాము. అదే కదా చెప్పింది ఇందాక మీకు. కాదు, మీరు బళ్ళారి రూట్లో అదే ఏం జరిగిందండి ఆ రోజు? ఆ రోజు ఏమైందంటే, ఇక్కడ కర్ణాటక, బళ్ళారి రోడ్ అంటే కర్ణాటక, అది కర్ణాటక నుంచి వెహికల్ వస్తుంది ఒకటి, పెద్దగా లిక్కర్ తీసుకొని వస్తుంది, చీప్ లిక్కర్ తీసుకొని వస్తున్నారు అక్కడ నుంచి, స్మగ్లింగ్ అని చెప్పి తెలిసిందే. తెలిస్తే నేను మా ఎస్ఐ ఒకతను ఉండేవాడు, హరినాథ్ బాబు అని ఒక అబ్బాయి, అతను నలుగురు కానిస్టేబుల్స్, సరే పోదాం అటువైపు పోదాం, వెహికల్ తీసుకుని పోతున్నాం అనమాట, వెహికల్ చెక్ చేద్దామని. కరెక్ట్గా ఆల్ ఇండియా రేడియో స్టేషన్ దగ్గర పోయేటప్పటికి ఒక 2 మనుషులు మాకు ఆపోజిట్గా వచ్చారు, పంచలు కట్టుకొని, చేతిలో క్యారీ బ్యాగ్ ఉంది. వాళ్ళు ఏం చేశారు, పోలీస్ జీప్ కదా, పోలీస్ జీప్ చూడగానే వాళ్ళు ఇంకా ఆల్ ఇండియా రేడియో స్టేషన్ పక్కన ఓపెన్ ప్లేస్ ఉంది, దాని తర్వాత ఒక పెద్ద కాలనీ ఉంది ఎన్టీఆర్ నగర్ అని చెప్పి, అన్నింటి మధ్య ఓపెన్ ప్లేస్ ఉంది, అందులో పరిగెత్తారు రైట్ సైడ్. కానీ ఎందుకు ఇట్లా పరిగెత్తున్నారు అని చెప్పి మేము ఇంకా దిగి ఎంబడబడ్డాం. దాంట్లో ఒకడు ఏం చేశాడంటే బ్యాగ్లోంచి ఒక బాంబు తీసేసాడు, డామ్ అని. ఆ కాదని డబ్బా మాకు అలర్ట్ అయ్యాను. అలర్ట్ అయ్యి నేను రివాల్వర్ తీసుకుని పెట్టుకున్నాడు. అంతలోనే వాడి అవతల నుంచి ఒక కంట్రీ మేడ్ గన్ ఒకటి తీసి దాన్ని ఫైర్ చేశాడు. ఫైర్ చేస్తే తప్పించుకొని నేను ఒక 9 rounds ఆ రివాల్వర్తో వేసేసాను. పడిపోయినారు ఇద్దరు. పోయిన తర్వాత అది చూస్తే తెలిసింది వీళ్ళు పలాట్లా అని. అయితే మామూలుగా రొటీన్గా ఇన్వెస్టిగేషన్ చేశాము, కేసు రిజిస్టర్ చేశాము, సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పి 4th round కేసు రిజిస్టర్ చేసి ఇంక బాడీస్ అన్ని పోస్ట్ మార్టం పంపించి వాళ్ళకి బంధువులకు హ్యాండ్ ఓవర్ చేశాను. జరిగింది యాక్చువల్గా. అంతేగాని వాళ్ళు చెప్పినట్టు పంపింగ్ ఆర్డర్ నుంచి తీసుకొచ్చినారు, వీటి నుంచి తీసుకొచ్చినారు, ఇవన్నీ అబద్ధాలు. ఎందుకంటే అది తీసుకొచ్చేంత పరిస్థితి లేదు అక్కడ. జనాలు ఏ కాలంలో అయినా కానీ జనాలు మనుషులు దౌర్జన్యంగా ఎత్తుకుపోతారంటే ఊరుకుంటారా మీరు చెప్పండి? అంటే దౌర్జన్యం పొలిటికల్ మాట్లాడి పంపిస్తామని ఎట్లా నమ్ముతారు వాళ్ళు? ఎట్లా నమ్ముతారు చెప్పండి? అది ఆయన ఉన్నప్పుడు, పిఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా నమ్ముతారు? ఆయన ఎస్పీ గారు మీరు పిలిచి మాట్లాడతారంట అని చెప్తే నమ్ముతారా? ఏదో టెలిఫోన్ షాప్ దగ్గర మాట్లాడుతున్న వ్యక్తిని 150 మంది జనం అసలు వాడిని పికప్ చేసుకొని లాంటి వేసుకోవడమే చాలా కష్టం. పబ్లిక్ ఒప్పుకోరు అసలు, ఏ కాలంలో కూడా ఒప్పుకోరు, ఏ కాలంలో ఒప్పుకోరు. ఎందుకు మీరు మనుషులు దౌర్జన్యంగా తీసుకుపోతారని క్వశ్చన్ చేస్తారు డెఫినెట్గా.
క్వశ్చన్ చేసి అప్పటికే ఇమ్మీడియట్గా ఇంటిమేషన్ ఇస్తారు కదా వాళ్ళకి వీళ్ళకి మా వాళ్ళు పెళ్ళంటే పోయిన పట్టుకోండి అది చేయండి ఇది చేయండి చేయరా అంత అబద్ధం అది. సార్ కర్నూలు జిల్లాలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పనిచేసే టైంలో ప్యాక్షన్ కంట్రోల్కి ఆయన ఒక కారకులని చెప్తున్నారు. అది కాకుండా ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి. ఆయన ఉన్నప్పుడు ఒక మంచి వెల్ఫేర్ కాంప్లెక్స్ కట్టించామండి. అది ఒక రకంగా చెప్పాలంటే పబ్లిక్ కొంతమందిని హెల్ప్ చేశారు పెద్ద పెద్ద వాళ్ళంతా. అది కాంగ్రెస్ ఆఫీస్ ఎదుట మాకు పోలీస్ ప్లేస్ ఉండింది పెద్ద రోడ్డు పక్కన రోడ్ సైడ్ షాపింగ్ కాంప్లెక్స్ దాదాపు 30-40 షాప్స్ కట్టించేసాం. తర్వాత ఆపోజిట్ పోస్ట్ ఆఫీస్ కూడా కొంచెం స్థలం ఉండింది మాకు, పోలీస్ స్థలం. దాంట్లో కూడా ఒక 10 షాపుల దాకా కట్టించి అన్నీ రెట్టికి ఇచ్చేసాం. దాదాపు ₹1,00,000 దాకా ₹1,00,000 ఇప్పుడు ఎంత వస్తుందో తెలియదు కానీ అప్పట్లో అయితే ₹1,00,000 దాకా ఇన్కమ్ వచ్చేది ఎవ్రీ మంత్. అది డైరెక్ట్గా పోలీస్ వెల్ఫేర్ అమౌంట్లోకి వెళ్ళిపోయేది. దాంతో ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకునేవాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అట్లే జరుగుతుంది అది. సార్ కర్నూలు తర్వాత ఎక్కడికి వచ్చారు? కర్నూలు తర్వాత నాకు మళ్ళీ నేను అప్పుడు ఒక పిచ్చి పని చేసి మళ్ళీ మదనపల్లికి వెళ్ళిపోయాను. ఏం చేశారు పిచ్చి పని? ఏం లేదు, కర్నూలు టౌన్ నుంచి నన్ను తీసుకొని రాయచోటి వేశారు. రాయచోటి కడప. రాయచోటి అంటే నాకు ఏదో చిన్న మొదటి నుంచి నా పరిస్థితి అట్లే చేసేది. చిన్న ప్లేస్ కదా, నేను ఒక టౌన్కు ఇంత పెద్ద టౌన్కు ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్గా ఉండి ఒక చిన్న టౌన్కు పోయి ఇన్ఛార్జ్గా పని చేయడం బాగాలేదని చెప్పి అనుకున్న తర్వాత నాకేమనిపించింది అంటే ఆడ ఎక్కువ రోజులు ఉండబోతుంది. కానీ రాయచోటి చాలా మంచి ప్లేస్, చాలా మంచి ప్లేస్. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ విచ్ ఐ సీన్ ఇన్ మై సర్వీస్. ప్రజలు ఎంత మంచోళ్ళు అంటే ఆడ కూడా అంతే మదనపల్లి వాతావరణమే. ఇంటి మెంబర్లుగా చూసుకుంటారు పోలీసు వాళ్ళు. 3 months పనిచేశాను. 3 months పనిచేసేటప్పుడు నాకు ఎందుకు ఉండబుద్ధి కలేదు. సరే అప్పుడు ఐజీ గారు ఉండేవాళ్ళు. ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాను, సార్ ఇది చిన్న ప్లేస్ సార్, నాకు చూడండి వేరే ప్లేస్ అంటే ఆయన మదనపల్లికి పోతావు అన్నాడు. సార్ మదనపల్లి ఆల్రెడీ నేను 4 ఏళ్ళు పనిచేశాను, మళ్ళీ ఇప్పుడు పోతే వాళ్ళు నన్ను సరిగా ఉండదు పరిస్థితి ఆడ అని చెప్తే పర్లేదు ఏం కాదు పో, అది ఒకటే ఖాళీగా ఉందని చెప్పి మదనపల్లికి పంపించాడు. మదనపల్లికి పోతే మదనపల్లిలో 2 months ఉంటేనే కొంచెం అలిగేషన్స్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ నేను పని చేసిపోయినాడు అది ఇది అని కొంచెం. అంటే అక్కడ లోకల్ ఆఫీసర్లకు సరిపోలేండి రాక. పిచ్చి పని ఏం చేశారు మరి? అదే పిచ్చి పని అంటే ఎక్కడికి పోవడమే. రాయచోటి నుంచి మదనపల్లికి పోవడమే. నేను చెప్పాను వద్దు సార్ అని చెప్పినాడు. ఆయన వినలే. ఆయన సరే అని ఇక్కడ నుంచి వద్దని చెప్పి నేనే వచ్చేసాను వాలంటరీగా. ఆమె ఎమ్మెల్యేగా రిక్వెస్ట్ చేసుకున్నాను, లేడీ ఎమ్మెల్యేగా ఉండేది తెలుగుదేశం. ఎందుకన్నా పోతారు, ఉండండి అన్న, బాగానే ఉన్నారు కదా మీరు అంటే. అప్పుడు లోకల్ ఆఫీసర్లు కొంతమంది నాకు ఆంటీగా ఉన్నారు బాగా. వాళ్ళు నా రాక వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే అంత పని చేసేవాటి నాకు లోకల్ కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా. తర్వాత వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆయన డిఐజీ గారు ఉన్నారు, శివనారాయణ గారు అని చెప్పి అంటే రిక్వెస్ట్ చేసుకున్నాను, సార్ నాకు ఎట్లా పరిస్థితి అంటే సరే కొంతకాలం ప్రొద్దుటూరులో ఉండిపో అన్నారు. ప్రొద్దుటూరుకి వెళ్ళిపోయాను. ప్రొద్దుటూరులో వాళ్ళు అంతే రాయచోట్లాగా, ప్రొద్దుటూరు కూడా అంతే, వాళ్ళు అంతే మంచి వాళ్ళు. అక్కడ కూడా చాలా మంచి మనుషులు. ఆడ 6 months ఉన్నాను. తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది డిఎస్పీగా. డిఎస్పీకి ప్రమోషన్ వచ్చి బీటీసీకి వెళ్ళిపోయా. బీటీసీకి వెళ్ళి ఫస్ట్ పోస్టింగ్. ఆడ ఒక 4 నెలలు పనిచేసిన తర్వాత మళ్ళీ అప్పుడు పొలిటికల్ పోస్టింగ్. ఎవరు మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ఉన్నాయి ఎప్పుడు అని చెప్పి 2004 ఎలక్షన్స్. 2003లో ప్రమోషన్ వచ్చింది. 2004లో ఎలక్షన్స్ వచ్చినాయి. ఇట్లా ఆయన ఉన్నాడు, పని కావాలి నాకు అని చెప్పి ఆయన అప్పుడు ఇంటర్ జోనల్ ట్రాన్స్ఫర్స్ లేవు. అంటే స్టేట్ వైడ్ ట్రాన్స్ఫర్లు ఉంటాయి కానీ మామూలుగా అక్కడి నుంచి అక్కడికి వేయడం అనేది ఉండదు డిఎస్పీని. ఆయన అప్పుడు ఏదో కొంచెం సీఎం గారి ద్వారా ఆయన పోస్టింగ్ తెప్పించి నాకు ఆదరణ వేశారు. ఆయన మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆయన చేయించాడు. అక్కడ 1 year పనిచేశాను. అదేమైందంటే తర్వాత అక్కడ ఎలక్షన్ జరిగినప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది బాగా. అది ఒక వర్స్ట్ ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్. సెకండ్ నేను ఫేస్ చేసింది అక్కడ. ఎలక్షన్ జరుగుతుంటే అక్కడ కోసి తెలుసు కదా మీకు, కోసి అని చెప్పి. అక్కడ ఏమైందంటే 2 గ్రూపులు ఉన్నాయి, బలమైన గ్రూపులు ఉన్నాయి. కాంగ్రెస్ గ్రూపు, టీడీపీ గ్రూపు, 2 బలమైనవి. మోహన్ రెడ్డి కాంగ్రెస్. నేను మోహన్ రెడ్డి సపోర్ట్ చేయాలా, ఎందుకంటే నన్ను అదే పనిగా చేశాడు కాబట్టి. కానీ నేను అట్లా చేయను. అటువైపు నుంచి కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వచ్చేసి చెప్తాను బీవీ మోహన్ రెడ్డి గారు. ఆయన టీడీపీ కదా. టీడీపీ నన్ను పోస్ట్ చేసింది ఆయనే. కేశవరెడ్డి అని ఇంకో అతను స్ట్రాంగ్ లీడర్ ఉండేవాడు ఆయన. ఓకే. మొదట్లో వాళ్ళిద్దరు ఒకటే, తర్వాత డిఫరెన్స్ వచ్చి సపరేట్ అయిపోయి కాంగ్రెస్ కంటెస్ట్ చేస్తాడు ఆయన.
ఆ రోజు ఏమైందంటే పోలింగ్ డే రోజు నేను నెమ్మదిలో ఉన్నాను అంటే సడన్గా ఫోన్ చేశారు నాకు. ఒక ఎస్ఐ ఫోన్ చేశాడు అక్కడ పనిచేసేసి, సార్ పెద్ద గొడవ అయిపోయింది, పోలింగ్ స్టాప్ అయింది, మంట వాళ్ళు కలబడినారు పోలింగ్ బూత్ కాడ, మేము ఫైర్ ఓపెన్ చేసినాము, మేము ఎగ్జాస్ట్ అయిపోయి కింద పడిపోయినామని సిఐ ఎస్ఐ ఇద్దరు కింద పడిపోయినారు వాళ్ళు. అయిపోయింది వాళ్ళు అంతా అయిపోయింది, ఎగ్జాస్ట్ అయిపోయినారు, పోలింగ్ అయిపోయింది, నేను వెళ్ళిపోయాను ఇమీడియట్గా. వాళ్ళ పరిస్థితి ఆయాసపడుతున్నారు, ఎస్ఐ ఇన్స్పెక్టర్తో సార్ ఇట్లా అయిపోయింది సార్, పోలింగ్ అయిపోయింది సార్, వాళ్ళిద్దరు కొట్టుకున్నారు సార్. ఇద్దరు తరపు మాట్లాడితే లేదు సార్ మేము కాదంటే మేము కాదని ఇద్దరు వాళ్ళ సమాధానం వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఈలోగా అబ్జర్వర్ వచ్చాడు. వీళ్ళు ఏం చేశారు, ఒక పోలింగ్ బూత్ ఆక్యుపై చేసుకున్నారు అబ్జర్వరు చూస్తున్నట్టే పోలింగ్ బూత్లోకి వెళ్ళిపోయారు జనం అంతా, కత్తులు కటార్లు, వాళ్ళంతా చాలా వైలెంట్గా ఉంటారు. మాబు చాలా వైలెంట్ మాబు అది. రెండు ఒకటి సేమ్ కమ్యూనిటీ వాళ్ళే, చాలా వైలెంట్గా ఉంటారు. కత్తులు కటార్లు పోతే కూడా వాడు భయపడిపోయినాడు అబ్జర్వర్. డబ్బులు పోతే కూడా అబ్జర్వర్ ఆయన భయపడిపోయి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. వాళ్ళని ఒక 100 మంది పోలింగ్ బూత్లకు పోతే ఎట్లుంటుంది ఆయన పరిస్థితి. ఆ సిచ్యువేషన్ ఉంది అక్కడ యాక్చువల్గా. నేను పోయి అబ్జర్వర్ మొదటి బయటకు తీసుకొచ్చి సార్ మీరు వెళ్ళిపోండి నేను చూసుకుంటానని చెప్పి, లేదా ఇది పోలింగ్ స్టాప్ చేస్తానండి, స్టాప్ అయింది, రేపు పోలింగ్ పెడతామని, సరే తర్వాత మాట్లాడుకుందాం సార్ మీరు వెళ్ళిపోండి అని చెప్పి సార్ని పంపించేసి ఇంకా నేను అంటే నాకు అడ్వాంటేజ్ ఏమంటే క్యాస్ట్ అడ్వాంటేజ్ వచ్చింది ఆడ. నన్ను మనవాడు అనే ఒక రకమైన ఉంటుంది కదా జనాల్లో, నేను దాన్ని పట్టుకుని నేను కొంచెం అడ్వాంటేజ్ తీసుకుని అప్పుడే మా భార్య కూడా వచ్చింది, క్యాబిన్ తీసుకుని ఉన్నాడంటారు బాబు. అప్పటికి నేను అసలు లేడీసు అండి అక్కడ, లేడీసు రాళ్ళు కర్రలు, తర్వాత వాళ్ళ ఒరిజినాలిటీ చూపించారనమాట. అని రోడ్ల మీద ఉండే వెహికల్స్ కాల్ చేస్తానికి మొదలుపెట్టారంటే టైర్లు కాల్చేయడం, అవి కాల్చేయడం. అంతమే మా వాళ్ళది సార్ మీరు పోవద్దండి, అక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది, ఏమన్నా అంటే మిమ్మల్ని మీరు అసాల్ట్ చేసే నేను తలగాని, సరే చూద్దాం లేరా అని చెప్పి ఇంకా నేను చాలా వీరావేశంగా ఉద్యోగం చేసేది ఒకటే సర్వీస్లో. దూరిన వాళ్ళ మధ్యలోకి, ఏంది మీ పరిస్థితి ఏమి, మీ కథ ఏంది, ఏమనుకుంటారు మీరు, చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారా, ఇంకా రాను మరి చాలా రాను నేను వచ్చాను ఇప్పుడు చూద్దాం రండి, మీరా నేనా తెలుసుకుందామని ఆ టైప్లో పోయినా ఆడి సినిమా లెవెల్లో. అదొకటి నేను చేసిన పెద్ద ఉద్యోగం కూడా చేస్తేనే వాళ్ళు ఎవడో దాంట్లో వచ్చి వాళ్ళని వాడిని గుసగుసే సార్ మనవాడే ఏదో అది అనుకున్నారు, నాకు తెలియదు, అది వినపడలే, అంత కంట్రోల్ అయిపోయినా. ఎవరు మట్టుకోవాలి సార్ మీరు రెడీ చెప్తే అట్లా సరే పోండి వెళ్ళిపోండి, మీరు ఎంత మర్యాద వెళ్ళిపోండి అని చెప్పి అంటే మర్యాదగా అంతా ఎవరు సర్దుకున్నారు. ఇంకా పీస్ఫుల్ అయిపోయింది. మరుసటి రోజు బందోబస్తు పెట్టి మళ్ళీ రీపోలింగ్ చేసాం. ఒక బూత్ ఒకటో 2 బూతులు రీపోలింగ్ చేసి సక్సెస్ఫుల్గా అయిపోయింది. అదొన తర్వాత అంటే తర్వాత పంపించేస్తారు వాళ్ళు అక్కడి నుంచి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు మరీ గౌరవం అండి. వాళ్ళు ఏం చేశారంటే ఒక 12 మందిని ఐడెంటిఫై చేశారు స్టేట్లో, టీడీపీ వాళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళు పక్కా వీళ్ళు అని చెప్పి మమ్మల్ని అందరికీ మేము 1 సంవత్సరంన్నర పనిచేసాం. రివర్షన్ ఇచ్చారు అందరికి, మా అందరికి రివర్షన్స్ ఏకంగా ఇన్స్పెక్టర్లుగా పోయి ఇన్స్పెక్టర్గా పనిచేసుకోండి అన్నారు. అరే ఒకసారి ఒక స్టేజ్ దాటి, ఇప్పుడు ఇన్స్పెక్టర్కు డిఎస్పీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, యూనిఫామ్లో కానీ లేకపోతే పోస్ట్లో కానీ. ఇంత పెద్ద ఉద్యోగం చేసి సంవత్సరంన్నర మేము మళ్ళీ ఇప్పుడు ఎస్సీఐలుగా పొమ్మంటున్నారు, 3 స్టార్లు వేసుకుని మళ్ళీ పొమ్మంటారు ఏదైనా అని చెప్పి మేము పోలే, కోర్టుకు పోయినాం. అంతా 12 మంది అంటే అంతమంది అన్ని చోట్ల ఉన్నారు అక్కడ, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అంతమంది ఆఫీసర్లు ఉన్నారు. కోర్టుకు పోయి కోర్టు నుంచి తెచ్చుకొని మళ్ళీ మీకు పోస్టింగ్స్ ఇవ్వమన్నారు. పోస్టింగ్స్ ఇచ్చేది లేదు మీకు, మీరు కోర్టు నుంచి తెచ్చుకున్నారు కాబట్టి పోండి అని చెప్తే పోస్టింగ్స్ లేవు. సరే అని మళ్ళీ అప్పుడు ఒక 12 పోస్టులు ఎస్ఐబి దీంట్లో దాన్ని ఏమంటారు గ్రేహౌండ్స్లో 12 పోస్టులు ఉంటే మమ్మల్ని అకామిడేట్ చేశారు. గ్రేహౌండ్స్లో పోయాడు ఉండి అక్కడ 1 సంవత్సరం పనిచేసిన తర్వాత అప్పుడు ఎవరండి డీజీపీ? సుకుమార్ అని డీజీపీ ఉండేవాళ్ళు. ఆయనదే ఉందిలే పాపం కానీ అప్పుడంతా సార్ ఒక ఆయన పాపం నడిపించాడు. ఎవరైనా సార్ దినేష్ రెడ్డి గారే సార్ ఉన్నారు. అది ఎవరో ప్రచారం చేసినారు, వీళ్ళు లోకల్ లీడర్స్ తప్ప ప్రచారం చేసినారు. ఆయన సొంతం కూడా కాదు, ఆయన ఇట్లా వీళ్ళంతా చేసినారు అది అని చెప్పి ప్రచారం చేసి లోకల్ లీడర్స్పై ఇన్ఫ్లుయెన్స్ చేసి, అది ఆయన కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, సీఎంనే ఇన్ఫ్లుయెన్స్ చేసేట్టుంది అప్పుడు. అంటే ఆయన కూడా మంచోడే ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళీ రివర్షన్స్ వచ్చినాయి. గ్రేహౌండ్స్లో ఎంతకాలం చూస్తారండి? అక్కడ 6 నెలలు సంవత్సరం. ఎప్పటి నుంచి అంటే
2004 సెప్టెంబర్ నుంచి 2005 ఆగస్ట్ వరకు. తర్వాత నాకు మళ్ళీ అంతది కొంతమంది ఆఫీసర్లు కావాలి, మంచి ఆఫీసర్లు అని చెప్పి మా 12 మందిలో 3-4 సెలెక్ట్ చేసుకొని మాకు అప్పుడు పోస్టింగ్ ఇచ్చారు. ఒకతను వెంకటరామరెడ్డి అని మా బ్యాచ్మేట్, ఆయన పులివెందులకు వేశారు, నన్ను నంద్యాలకు వేశారు. మళ్ళీ నంద్యాల అంటే వద్దన్నాను నేను. చాలా ఏళ్ళు పనిచేశాను నంద్యాలలో, ఇప్పటికే 5-6 ఏళ్ళు పనిచేసి లేదు నంద్యాల కావాలి, అవసరం ఉంది పోండి అని చెప్పి నంద్యాలకు పంపించేశారు. నంద్యాలలో ఉండి నంద్యాలలో ఒక సంవత్సరం ఉన్నాను. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ లేక నేను వాలంటరీగా బయటకు వచ్చి సిఐడికి వెళ్ళిపోయాను. సిఐడిలో ఒక 7 months ఉన్నాను అంతే. కర్నూలు సిఐడినే 7 monthsలో 2007 July 1st రిటైర్డ్ అయిపోయింది. June 31st. కర్నూలులో స్టార్ట్ అయింది, కర్నూలు ఎండ్ అయింది. కర్నూలు అండి మీ జర్నీ. నేను అసలు లా అండ్ ఆర్డర్ ఎక్కువ చేశాను. మామూలుగా ఈ ఇంటెలిజెన్స్, సిఐడి ఇవన్నీ ఎక్కువ పనిచేయలేదు. నేను సిఐడిలో ఒక 7 months అంతే. అచ్చా సార్, ఇప్పుడు ఫైనల్గా ఫ్యాక్షన్ దీంట్లో చేసి వచ్చారు. ఫ్యాక్షన్ కానీ కౌన్సిలింగ్ ఉండాలనేది ఖచ్చితంగా ఉండాలని అంటారు. ఇప్పుడు ఫ్యాక్షన్ కంట్రోల్ అయింది కర్నూలు జిల్లా కానీ, లేదని చెప్తున్నా అనంతపురం ఓవరాల్గా కంట్రోల్ ఉంది. కానీ ఎక్కడోసారి మరొకసారి బయటికి రాకుండా ఉండాలంటే ఇప్పుడున్న ఆఫీసర్లు ఏం చేయాలి? అంటే ఆ రూపం కాదు, ఇంకో రూపంలో కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు కదా. ఇప్పుడు ఒకటండి, బాగా చెప్పమంటారు, కరెక్టే చెప్పమంటారు. నేను గమనించింది ఏమంటే ఎంత పొలిటిసైజ్ అయిపోయిందండి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. ఇప్పుడు రైట్ ఫ్రమ్ ది ర్యాంక్ ఆఫ్ సో టు సో. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళ చేతిలో ఏం లేదు. ఇప్పుడు అప్పుడు ఆ కాలంలో అయితే 20 సంవత్సరాల కిందట జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏమంటే ఇంపార్షియల్గా ఉండాలి. ఇంపార్షియల్గా ఉండలేరు. మీకు తెలియదు ఏముంది, మీరు చూస్తున్నారు కదా, ఇంపార్షియల్గా ఉండగలుగుతున్నారా? ఉండకపోతే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ లేదు, వాళ్ళకి పోస్టింగ్స్ లేవు. ఇప్పటికి కొంతమంది కొన్ని 50 మంది 60 మంది డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు వీళ్ళంతా విఆర్లో ఉన్నారు. పోస్టింగ్స్ లేవు వాళ్ళకి సరిగా. పోస్టింగ్స్ రావాలంటే ఏదో ఎవరినో ఆశ్రయించాల్సి వస్తుంది. వాళ్ళు ఆశ్రయించిన వాళ్ళు, అబ్బా మీరు పలానా వాళ్ళకి అప్పుడు చేస్తారు కదా, మరి మాకెందుకు పని, ఇట్లా వాళ్ళు పాపం చాలా సతమతం అవుతున్నారు. అంటే ఫ్యాషన్ అంటే ఒకటి నేను కరెక్ట్గా చెప్పమంటారా, ఫ్యాషన్ అంటే ఇంక రైజ్ అయ్యే పరిస్థితి లేదు. టెక్నాలజీ పెరిగిపోయింది, పిల్లలంతా చదువుకున్నారు, ఎవరైనా బాగా సంపాదించుకున్నారు, కబ్జాలు చేసి అవి చేసి బాగా సంపాదించేసుకున్నారు డబ్బులు. వాళ్ళు తరతరాలుగా తిరగని ఆస్తుంది వాళ్ళకు. కాబట్టి ఇంకా ఫ్యాక్షన్ జోలికి ఎవరు పోరు. సామాన్యంగా అట్లాంటిది ఉంటూ ఇంకా ఫ్యాక్షన్ మళ్ళీ పెట్టడం అనేది జరగదు ఇంకా రాయలసీమ జిల్లాలో. ఓకే, రెండో క్వశ్చన్ అంటే మీరు పోలీస్ అంటే ఒక రెస్పెక్ట్ ఇచ్చే ప్రాంతాల్లో పనిచేసి వచ్చారు. మీరు చెప్తాను మదనపల్లి అవ్వచ్చు, రాయచోట అవ్వచ్చు, ఎక్కడైనా సరే పోలీస్ అంటే వాళ్ళ దృష్టిలో, ప్రజల దృష్టిలో హీరో, అంత రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఇప్పుడున్న పరిస్థితి దానికి భిన్నంగా కనిపిస్తుంది. అది చూసినప్పుడు ఏమనిపిస్తుంటుందండి? ఇప్పుడు భిన్నంగా అంటే ఏం లేదండి. ఇప్పుడు కూడా పోలీస్ అంటే రెస్పెక్ట్ అది ఉంది, భక్తి ఉన్నాయి జనాలకి. కానీ దాన్ని వాడు చూసే కోణంలో ఉంటుంది అంతే. ఇప్పుడు వాడు ఆఫీసర్ ఉంటాడు, ఆఫీసర్ నలుగురికి మాకు మంచి చేస్తాడనుకుంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు మంచిగానే చూసుకుంటారండి ఆఫీసర్ని ఎక్కడన్నా కానీ. వీడు ఇప్పుడు చూడండి, మన ఈ మధ్య కొన్ని ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ ఇన్స్పెక్టర్లు కొన్ని దుబారాగా మాట్లాడి దుబారా పనులు చేసి అక్కడ ఎవరో నేను ఒక జిల్లాలో మన అనంతపురం జిల్లాలో అనుకుంటా, ప్రకాశం జిల్లాలో ఒక ఇన్స్పెక్టర్ ఒక ఎస్ఐ ఎట్లా పోతాడండి థాయిలాండ్కు వితౌట్ నోటీస్ ఆఫ్ ది సుపీరియర్ ఆఫీసర్స్, వాళ్ళు చెప్పకుండా పర్మిషన్. పోస్టింగ్ పొలిటికల్ పోస్టింగ్, దాని వెనక గాడ్ బాస్ అంటే గాడ్ ఫాదర్ ఉన్నాడు. ఎగ్జాంపుల్ ఐఎమ్ సారీ టు టెల్ దిస్, కానీ అట్లా ఉండకూడదండి. యాక్చువల్గా మన లిమిట్స్లో మనం ఉండాలి. మన పైన ఇప్పుడు పై ఆఫీసర్లు మనకి ఎట్లుంటారండి, పై ఆఫీసర్లను బట్టి ఉంటుంది మనం అంతే. పై ఆఫీసర్లు బాగా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ చేసుకుంటూ పోతే ఎప్పుడూ ఏముండదు, ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అవును సార్, గతంలో పోలీస్ అనేవాళ్ళు కొట్టడం అనేది ఉండేదండి సహజంగా. అందరు అంటే కనబడిన కొట్టడం కాకుండా తప్పు చేసి కొట్టడం అనేది ఒక భయం అనేది ఉండేదండి. ఇప్పుడు పోలీసులు కొట్టడం మర్చిపోయారు, చేతులు లాఠీలు కూడా పక్కన పెట్టారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక దెబ్బేసాడు అనుకోండి, దెబ్బేసే వెంటనే అది రికార్డ్ అయిపోతుంది. వెంటనే ఇక్కడ ఒకసారి రికార్డు చేసి వైరల్ అయిపోతానే వాడి ఉద్యోగం సస్పెండ్ చేస్తారు. ఫస్ట్ థింగ్ విల్ బి సస్పెండెడ్ ఉంది జాబ్. ఎందుకు అంత రిస్క్ తీసుకుంటారండి? ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీస్ జాబ్ అనేది కత్తి మీద సాము లాంటిది అని అంటున్నారు. వాస్తవం అంటారు? వాస్తవమే, కరెక్ట్గా వాస్తవమే. వాళ్ళు నాకు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు అప్పుడప్పుడు పలుకులు ఏదైనా చిన్న అప్లికేషన్ ఉంటే నేను మాట్లాడుతుంటా కదా పాపం, అది చెప్తుంటే చాలా ప్రాబ్లం అయింది సార్ మాకు, అసలు ఉద్యోగాలు మేము చేసుకోలేకుండా పోతున్నాము. మీ కాలంలో మీరు బ్రహ్మాండంగా చేశారు, అప్పుడు
ఇక చేసి బాగా వెలిగినారు. ఇప్పుడు మాకు ఆ పరిస్థితి లేదు యాక్చువల్గా. అంతా ఎప్పుడు ఎంబీగనర్లో నేను పనిచేసేటప్పుడు 2 ఇన్సిడెంట్లు జరిగినాయి నాకు అట్లా. ఎంబీగనర్లో పనిచేసేటప్పుడు ఒక బీద లేడీ వచ్చింది. ఆమెకి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఆమెకు ఆమె హస్బెండ్కి ఇద్దరికి ఏదో ప్రాబ్లం వచ్చింది విలేజ్లో. వస్తే వాళ్ళు ఏం చేశారంటే పోలీస్ స్టేషన్కి పోవాలా మాట్లాడంటే, పోలీస్ స్టేషన్కి పోవాలంటే డబ్బులు ఇవ్వందే వాళ్ళు పలకరు అని చెప్పినారు. ఎవరో చెప్పినారు బయట, పోలీసు వాళ్ళు చెప్పినారు. వాళ్ళు బయట ఆమె పాపం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ 1500 రూపాయలు తీసుకుని వచ్చినారు పోలీస్ స్టేషన్కు. ఇట్ వాజ్ ఇన్ 1987, 88 ఆర్ సంథింగ్ లైక్ దట్. వచ్చి సార్ ఇట్లా మా వాళ్ళు పని వాళ్ళు మమ్మల్ని కొట్టినారు, మీరు కొంచెం యాక్షన్ తీసుకుంటారు సార్. డబ్బులు ఎందుకు రానడి అంటే చెప్పినారు సార్ మీకు డబ్బులు ఇస్తే చేస్తారంట పనులు అని. ఈ డబ్బులకి ఎట్లా వచ్చాయని అడిగాను. ఆయన ముక్కు పుడక తర్వాత కమ్మలు తాకట్టు పెట్టి తీసుకొచ్చాను డబ్బులు. తీసుకొచ్చాను చెప్పాడు నాకు. ఆమె కూడా చెప్పింది ఇట్లా జరిగింది సార్. నా కళ్ళు నీళ్ళు వచ్చేసాయండి నిజంగా. ఇప్పటికి తలుచుకుంటే ఇన్సిడెంట్. డబ్బులు ఇచ్చి నువ్వు పోయి అవి తీసుకొని రా, ఏవైతే పెట్టావో అవి తీసుకొని వచ్చి నాకు ఇవ్వని చెప్పి నాకు చూపించని చెప్పి అక్కడ పోయి తీసుకొచ్చి చూపించినాడు. కొన్ని యాక్షన్ తీసుకుంటాను, తర్వాత యాక్షన్ తీసుకున్నాను. అట్లాంటివి కూడా ఉన్నాయండి కొన్ని. ఇంకో సంఘటన అది కూడా మదనపల్లిలో ఉన్నప్పుడు అనుకుంటా. ఒక ముదివేడు అని పోలీస్ స్టేషన్. ఏదండి ముదివేడు. ఓకే. ఎస్ఐ అని చెప్పినాడు, డబ్బులు తీసుకురాప డబ్బులు తీసుకొస్తాయని పని చేయని చెప్పి అంటే ర్యాంక్ ప్రమోట్ చేస్తాను. సరే వాళ్ళు ఆడ అవస్థపడి 1000 రూపాయలు 1500 తీసుకొచ్చారు, ఇచ్చినారు. దాంట్లో సే కూడా ఇవ్వాలని చెప్పినాడు. ఏం రావు, నేను క్యాజువల్గా అడిగా ఏం రావు వచ్చారు అడిగిన. ఎవరు మీరు అంటే సార్ ఇట్లా వచ్చినాము, విజిట్ పోయినా పోలీస్ స్టేషన్, ఇట్లా వచ్చినాము సార్ అని చెప్పారు. అంటే ఏమంటే డబ్బులు తెచ్చినాం సార్, మాకు న్యాయం జరిగింది, న్యాయం చేయాలి. ఎవరు చెప్పినారు మీకు డబ్బులు తీసుకోమని చెప్పి అంటే ఎస్ఐ గారు చెప్పినారు సార్. పిలిపించి ఎస్ఐ తీసుకున్నామంటే తీసుకున్నాను. డబ్బులు రిటర్న్ చేయించేసి ఇంకోసారి అట్లా చేయొద్దు, రిటైర్డ్ అవుతున్నావు నువ్వు, మర్యాదగా ఉండు, బాగుండదు. చిన్న బీదర్లు వాళ్ళు, ఎవరన్నా బడా పర్సన్స్ వస్తే నీకు ఏదైనా వాడు మంచి న్యాయం చేస్తే నువ్వు తీసుకోవాలి, న్యాయం చేసి, అంతేగాని ఇట్లా చేయకూడదు అని చెప్పి తిట్టి పంపించాను. అది కాదని నాకు మూవింగ్ వచ్చేసి అదే ఇమిగ్రెంట్ ఇన్సిడెంటే. అప్పుడు నాకు అదే ఎప్పుడు మెదులుతూ ఉంటుంది నాకు. నిజంగా అంత పోలీసులో కరప్షన్ లేదంటారా? ఉంది, ఎందుకు లేదండి, వెళ్ళేవాళ్ళు మీరు కరప్షన్ లేకుండా ఎట్లుంటుంది? ఉంటుంది. పోలీస్ స్టేషన్కి ఆదాయం ఏ విధంగా ఉంటుందండి? పోలీస్ స్టేషన్కి ఆదాయం అంటే ఏం లేదండి, ఇండివిజువల్ ఆదాయం అందరిది. పోలీస్ స్టేషన్కి ఏం ఖర్చు ఉంటుందండి? పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ కట్టడానికి ఏం ఖర్చులు ఉంటాయి పెద్ద? కానీ పోలీస్ స్టేషన్ కూడా ఖర్చు ఉంటుంది అని చెప్తుంటారు. ఏం ఖర్చులు ఉంటాయండి? ఆ ఖైదీలకు భోజనాలు పెట్టేదేనా ఖర్చులు అంటే? ఖైదీలు భోజనాలు ఇప్పుడంటే కాదు, మీ టైంలో భోజనాలతో పాటు బయటకి ఇన్వెస్టిగేషన్కి వెళ్ళారనుకోండి, ఆ జీప్ ఖర్చు, ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు, వాటితో పాటు పై ఆఫీసర్లు వచ్చినప్పుడు వాళ్ళకి రూములు, వాళ్ళ దర్శనాలు, భోజనాలు అవన్నీ కూడా మరి ఖర్చు. అవన్నిటికీ ఏమంటే నేను చెప్తాను చూడండి, ఒకటి దానికి పెద్ద ఇది అంత అప్పట్లో ఇప్పటిలాగా ఇప్పట్లో అసలు అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు ఆఫీసర్లు ఎవడు ప్రోటోకాల్ గురించి మాట్లాడేవాడే లేడు అసలు. అర్థమైందా? నీది పోతే ఆయన మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఉండే విషయం. యాక్చువల్ కొంతమంది ఆఫీసర్లు కూడా ఉంటారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఆత్మకూరులో, సీఏగా ఉన్నాడు, పెద్ద ఫైర్ యాక్సిడెంట్, 100 పాకలు కాలిపోయాయి అనమాట. రాత్రే అడిషనల్ డీజీ ఫైర్ సర్వీస్ వచ్చాడు. ఆయన పేరు చాలా మంచి పేరండి సార్, పోలేండి సార్. వచ్చాడు ఆయన. వచ్చి రాత్రి తెల్లవారుజాము 4 గంటలకు వచ్చాడు ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి. రావడం చూసిన తర్వాత నాకు ఒక నెస్కాఫే కావాలన్నాడు. నెస్కాఫే కావాలంటే నెస్కేఫ్ అప్పట్లో నాకు 10 రూపాయలు అది ఇచ్చాడు. అంతా 5 రూపాయలు 6 రూపాయలు ఉంటుంది అంతే. 77లో 78లో కాఫీ తెప్పించి ఇచ్చారు. చిల్లరా అని అడిగినాడు. అట్లాంటి అవసరం ఉంటారండి. నిజంగా చెప్తున్నా అలాంటి అంటే ఆయన డబ్బులానికి ఇచ్చాడు, చిల్లరాడు, తప్పేం కాదు కదా. అదే చెప్పాను, అట్లాంటి ఆఫీసర్లు ఉంటారు అని చెప్పాను. ఆ విధంగా డిమాండ్ చేసే ఆఫీసర్లు కూడా ఎదురయ్యారా మీకు? లేదండి పాపం. నేను చెప్తాను చూడండి, ఎప్పుడైనా నేను పనిచేసిన ఆఫీసర్ ఎవరు నేను పనిచేసిన ఆఫీసర్లు అంతా చాలా అప్రైట్ ఆఫీసర్స్ అండి. వాళ్ళు అసలు ఆయన మా సార్ ఉండేవాడు అబ్రహం లింకన్, సినిమా సీట్లు పెడతాం సరే ఒప్పుకునేవాడు కదా ఆయన. ఆయన భార్య మేడం గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆమె బ్యాంక్ ఎంప్లాయీ. ఎందుకు సరదాగా పోయేవాళ్ళు, టికెట్లు కొనుక్కునేవాళ్ళు, పోయి సినిమా చూసి వచ్చేవాళ్ళు. ఆ విధంగా ఉన్నారండి చాలా మంది గొప్పలు ఉన్నారండి ఈ కాలంలో. కొంతమంది కానిస్టేబుల్ మీద డిపెండ్ అయ్యి సినిమా టికెట్లు తెప్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. లేదండి అట్లా నేనైతే నా ఆయాంలో అట్లేదు. నేను ఏమైనా మహా అంటే అప్పట్లో సినిమాలన్నీ మేనేజర్లు వాళ్ళు ఏ సీట్లు పెట్టేవాళ్ళు, పోయేవాళ్ళం, చూసేవాళ్ళం, వచ్చేవాళ్ళం, అంతే. ఫ్రీనే, డబ్బులు ఏమి వచ్చింది లేదు. అట్లా జరిగేది. అంటే వాళ్ళకి మాతో పనులు ఉంటాయి కదా. ఏదో పెద్ద సినిమా వచ్చింది అనుకోండి, జనాలు విరవబడతారు దానికి. అప్పుడు మేము మొత్తం అంత బందోబస్తు. కొంతమంది ఆఫీసర్లు
సినిమా టికెట్లు ఇవ్వకపోతే వాళ్ళ మీద రాళ్ళు కూడా ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదా. లేదు అట్లా ఎవరు ఉంటారండి ఈ కాలంలో, ఎవరు లేరు అట్లా. ఈ కాలంలో అయితే అసలు ఇంకో విషయం తెలుసా మీకు, ఈ కాలంలో ప్రతి ఆఫీసర్ కూడా ఇప్పుడు కాంప్లెక్స్లో వచ్చిన తర్వాత మల్టీప్లెక్స్లో వచ్చిన తర్వాత ఎవ్వరు ఏం ఇప్పుడు అవునులేండి, ఇప్పుడు సమస్య లేదు. ఇప్పుడు పోలీస్ అంటేనే భయం పోతుంది కదా. మొన్న సినిమా కాంప్లెక్స్కి వెళ్ళిన ఈయన వచ్చారు సారు, ఆయన చాలా పెద్ద మాకు పేరు ఏం పేరండి, మన ఇంటెలిజెన్స్ ఎస్ఐబి డిఐజీగా ఐజీగా పనిచేసి నార్త్లో పోయి మేడం ఎస్పీఎఫ్లో కూడా పనిచేసి వచ్చాడు, అని పేరు గుర్తురావట్లేదు. ఆయన సినిమాకి వచ్చాడు. ఆయన ఏం మార్బలం లేదు, మంది లేదు, మార్బలం లేదు. వస్తానే వాడు సెంటర్లో సెక్యూరిటీ వాడు ఉంటాడు ఎదురుగా, చేయి పైకెత్తమన్నాడు, చేయి పైకెత్తాడు ఆయన చేసుకున్నాడు. ఎవరైనా కోట దుర్గప్రసాద్. ఎగ్జాక్ట్లీ కోట దుర్గప్రసాద్ సార్. నేను తెలుసు నాకు సిఆర్పిఎఫ్లో చేశారు. ఎస్ఐ నేను గైడెన్స్లో ఉన్నప్పుడు సార్ నాకు అడిషనల్ డీజీ ఉండేవాడు. నేను చూరికి అబ్జర్వ్ చేసిన దూరం నుంచి సార్ వస్తున్నాడు అని చెప్పి అనుకుని ఆయన వచ్చి అట్లా వెళ్ళిపోయాడు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు మహానుభావులు ఈ కాలంలో. ఎప్పుడు ఏ కాలంలోనే ఉన్నారండి, ఇట్లా ఏ కాలంలో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఫైనల్గా మీకు పిఎస్ఆర్ గారు అంటే బాగా అమ్మ ఆయన అన్న గౌతమ్ స్వామి గారు అన్న నాకు చిత్తూరు జిల్లాలో ఆయన, కర్నూలు జిల్లాలో ఆయన, నాకు వాళ్ళు దేవుడితో సమానం. ఎప్పుడు అన్న ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళతో ఎప్పుడు ఇబ్బంది పడలేదు. మేమే నాతో కూడా వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పడలేదు. శ్రీరాములు అంటే ఒక నమ్మకం, శ్రీరాములు అంటే ఒక పని చెప్తే చేస్తాడు. ఆయనకి ఎందుకు నమ్మకం అంటే గౌతమ్ స్వామి గారికి ఒకసారి ఒక పోలీస్ లాకప్ డెత్ అయింది మదనపల్లిలో. ఒక షాప్ ఒకట ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్ని తీసుకొచ్చాను మా ఇద్దరు అస్థాయిలు. బై మిస్టేక్ అక్కడ దెబ్బలు ఎక్కడో దావి పట్టం తగిలినట్టు చచ్చిపోయినాడు. నాకు పెద్ద కమోషన్ వచ్చేసింది. మదనపల్లి స్పిన్నింగ్ మిల్స్ మొత్తం అంతా వర్కర్స్ అంతా వచ్చేసారు పోలీస్ స్టేషన్కి. వాడు వీడికి వచ్చి అది చేస్తాం, ఇది చేస్తాం. అప్పుడు ఆయన బాగా సపోర్ట్ చేసి నాకు ఆ ఇద్దరు అస్థాయిలు నువ్వు ఏం చేస్తావు, కాపాడాలి వాళ్ళు, నువ్వు ఏం చేస్తావు మాకు తెలియదు, ఏమన్నా చేయ నాకు తెలియదు, వాళ్ళు లాకప్ దాంట్లోంచి డెత్లోంచి బయటపడాలి అని చెప్పి నాకు ఒక టాస్క్ ఇచ్చాడు. నేను చాలా ఇబ్బందులు పడి వాళ్ళని పిలిచి వీళ్ళతో మాట్లాడి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయించి వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయించి మ్యాజిస్ట్రేట్లు రిక్వెస్ట్ చేసుకొని 164 చేయించి వాళ్ళిద్దరిని కాపాడినాము. అప్పుడు ఇద్దరు డిఎస్పీలు, ఒక అతను అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నాడు శ్రీకాకుళంలో. ఎవరంటే పేరు విఠల్ అని. ఇంకో అతను డిఎస్పీగా కేశప్ప అని డిఎస్పీగా పనిచేస్తున్నాడు. అప్పుడు దాంతో ఆయనకు శ్రీరాములు ఏదైనా పని చెప్తే నేనైతే ఒకటండి నేను చెప్తాను, నాకు ఏదైనా పని చెప్పితే మాత్రం ఏ పనినా కానీ వాళ్ళు సిన్సియర్గా శక్తికి మించి పనిచేసి ఆ పని సక్సెస్ చేసేవాడిని. సక్సెస్ అయితే చేసేవాడిని. ఎట్లా అట్లా కింద మీద పడి ఏం చేసో సామధాన భేద దండోపాయాలు అన్నీ ఉపయోగించి చేసేవాడిని. అది నా యొక్క సీక్రెట్ అంటే అదే, నా సర్వీస్ సీక్రెట్ అంటే అదే నిజం చెప్పాలంటే. ఇప్పుడు సార్ ఈ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? డిపార్ట్మెంట్లో వచ్చేవాళ్ళు ఏంటంటే యంగ్స్టర్స్ బాగున్నారండి, బాగా చదువుకునే వాళ్ళు వస్తున్నారు, బాగా వస్తున్నారు. బీటెక్లు, ఎంబీఏలు, వీళ్ళు బాగా చదువుకునే బాగా వస్తున్నారు. వాళ్ళకి నా సలహా ఏమంటే పబ్లిక్ని కొంచెం మర్యాదగా చూడండి. పోలీస్ స్టేషన్కి పబ్లిక్, ఇప్పుడు మా సార్ ఉండేవాడు, ఆయన మాకు మొదటి పెట్టింది ఏమో తెలుసా, పిఎస్ఆర్ అంజనేయులు గారు. ఫోన్ ఎత్తితే అవతలడు ఎవడన్నా కానీ నమస్తే సార్ అనాలి అంతే. నమస్తే సార్ నేను పన్నెట్ల ఎస్ఐ మాట్లాడుతున్నాను అంటే టెస్ట్ చేసి ఇద్దరిని సస్పెండ్ కూడా చేశాడు. అవునా? నమస్తే సార్ ఇప్పుడు నేను చేయనండి, ఇప్పుడు మీరు వినండి, నమస్తే శ్రీరాములు అంటాడు. నమస్తే అనే తర్వాతనే మాట్లాడతాడు ఆయన. తర్వాత స్టేషన్కి వచ్చిన వాళ్ళు మహేందర్ రెడ్డి సార్ ఉండేవాళ్ళు. స్టేషన్కి వచ్చిన వాళ్ళని మంచినీళ్ళు ఇవ్వండి, కూర్చోబెట్టండి, వాళ్ళ బాధ వినండి, ఆ జెన్యునా కాదు తెలుసుకోండి, అట్లా చెప్పేవాడు ఆయన. ఆయన చెప్పేవాడు ఏం చెప్పాడంటే, మనం తినే పని, మన జీతం అంతా మనం తినే ప్రతి పైసా ప్రజల నుంచి వచ్చింది మనకు. ప్రజలు ట్యాక్స్ కడితేనే మనం కాఫీ తాగినా ఏదైనా ట్యాక్స్ వేస్తారు. ట్యాక్స్ మీద వచ్చిన డబ్బులతోనే మనకు జీతాలు ఇస్తున్నారు గవర్నమెంట్. అంటే మనం అట్లాంటి ప్రజలతో చాలా బాగుండాలి అసలు అని మహేందర్ రెడ్డి సారు, పిఎస్ఆర్ అంజనేయులు గారు. అదే సురేంద్రబాబు గారు కూడా మీరు పనిచేస్తారు కదా? చేసినారు. సురేంద్రబాబు గారి దగ్గర లేదు, చేయలేదు. నంజాల చేయలేదు. అట్లా చెప్పేవాళ్ళు వాళ్ళు. ఓకే, అది చెప్పాలి. ఇప్పుడు ఆఫీసర్లు కూడా ప్రతి ఒక్కరికి అది చెప్పాలి. అంటే మరీ ఇప్పుడు ఏమైపోతుందంటే, ఇప్పుడు ఒకటండి నేను చెప్పేది, అంతో ఇంత భయం లేకపోతే కష్టం, ప్రజలు మాట వినరండి నిజం చెప్పాలంటే. ఎంతసేపు అని వాళ్ళతో చొక్కా పట్టుకుని వాళ్ళ చేతులు పట్టుకుని లాగి కూర్చోబెట్టి ఎత్తి కార్లో జీప్లో వేసి లాంటి వ్యాన్లో వేసి పంపించి
అరెస్టులు, మళ్ళీ రిమాండ్లు, రిపోర్ట్లు, మళ్ళీ ఇవన్నీ కాదు. కానీ ఒకటేమంటే వచ్చిన వాడు వాడు ఏదో బాధతో వస్తాడండి పోలీస్ స్టేషన్కు. ఏదో బాధ ఉంటే హాస్పిటల్కి పోతారు, శారీరక బాధ ఉంటే, మానసిక బాధ ఉంటే పోలీస్ స్టేషన్కి వస్తారు. వాళ్ళని సరిగ్గా మాట్లాడాలి. అసలు కూర్చోబెట్టి రిసెప్షన్ సెంటర్లు పెట్టారు. అసలు పోలీస్ స్టేషన్లో పోవాలంటే కూడా ఒక ఇన్స్పెక్టర్ యాక్సెస్ కావాలంటే వాళ్ళకి రికమెండేషన్ కావాలి. అట్లుంది పరిస్థితి ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే. ఒక పోలీస్ స్టేషన్లో ఒక పబ్లిక్ పోయి ఇన్స్పెక్టర్ డైరెక్ట్ కలవాలంటే మధ్యలో సవాల మళ్ళీ నేను ఎవరికైనా ఫోన్ చేసి బాబు పన్నెండు వాళ్ళు వచ్చినారు, ఆల్రెడీ మేము సార్ చెప్పాను, నేను వాళ్ళతో మాట్లాడండి, కొంచెం ఏదో వాళ్ళ ప్రాబ్లం వినండి అని చెప్పే పరిస్థితి వచ్చింది. దొరకరు, ఎప్పుడు దొరకరు, ఎప్పుడు బందోబస్తులు, ఆ బందోబస్తులు. ఈ పబ్లిక్ అసలు దొరకదు. కామన్ మ్యాన్కి పోలీస్ అనేవాడు అసలు దొరకడం లేదు ఈ కాలంలో. అందుకు అది ప్రాబ్లం. ప్రజలకు సేవ చేయాలంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు శ్రీరాములు గారు. పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత నీతి, నిజాయితీ, నిబద్ధత పనిచేస్తే ప్రజలు ఎప్పటికీ మీకు గుర్తుపెట్టుకుంటారంటూ ఆయన సర్వీస్ని చెప్పారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళ పట్ల మర్యాదగా మాట్లాడితే చాలు, వాళ్ళ బాధ సగం తగ్గిపోతుంటూ అతని సర్వీసులో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పారు. ఇది ఈ వారం శ్రీరాములు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.